హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం హిస్టరీకి సంబంధించి 9th లెసన్ అయినటువంటి భారత జాతీయ ఉద్యమం 1870 టు 1947 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నా. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. భారత జాతీయ ఉద్యమం అనేటువంటిది 3 యుగాలుగా జరిగింది. ఒకటి మితవాద యుగం, 2 అతివాద యుగం, ఇక చివరిది వచ్చేసరికి గాంధీ యుగం. సో ఈ 3 యుగాలని కలగలుపుకుంటూ ఆ 3 యుగాల్లో ఏ మార్పులు జరిగినాయి, లేదంటే ఎలా జరిగినాయి, అక్కడ ఉన్నటువంటి సంఘటనలు భారత జాతీయోద్యమానికి ఏ రకమైనటువంటి బలాన్ని ఇచ్చాయి అనేటువంటిదే టోటల్గా ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యాక్చువల్గా దీనిలో చాలా పాయింట్స్ మిస్ చేస్తారు. అంటే మిస్ చేయడం అంటే ఏంటి అంటే లింకప్ ఉంటుంది ప్రతిదానికి కూడా. ఆ లింకప్ అనేటువంటిది లేకుండా ఈ లెసన్ రాయటం జరిగింది. సో అంటే ఏంటి, లెంత్ ఎక్కువైపోతున్న ఉద్దేశంతో వాళ్ళు ఆ పాయింట్స్ ని మిస్ చేశారు. కానీ మనం ఏం చేయాలి అంటే ఆ ప్రతి పాయింట్ ని మనం చదువుకుంటూ ఈ లెసన్ ని మనం వినాల్సి వస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా నేను ఈ లెసన్ ని ప్లాన్ చేశాను. కాబట్టి సుమారు 1.5 గంటల పైగా వస్తుంది. నాన్ స్టాప్ గా నేను ఈ లెసన్ చెప్తాను. కాబట్టి మీరు క్లియర్ గా నోట్స్ రాసుకునేటప్పుడే ఎక్కడ ఏం జరిగింది, ఏ సంవత్సరంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, అక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో మిస్ అయినటువంటి పాయింట్స్ ఏమనేటువంటిది చాలా క్లియర్ గా నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఈ లెసన్ అనేటువంటిది మనకి 8th క్లాస్ సంబంధించి చాలా ఎక్కువ బిట్స్ ఉండేటువంటి లెసన్ అన్నమాట. సో జాతీయవాదం అంటే ఏంటి అంటే కుల, మత, వర్గ, వర్ణ, భాషా భేదాలు లేకుండా ప్రజలందరూ కలిసి ఈ జాతీయ ఉద్యమంలో పాల్గొని మరి భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని దేశం నుంచి వెళ్ళగొట్టడమే ప్రధానమైన పనిగా పెట్టుకున్నారు అనేటువంటి విషయం మనకి ఒక 100 సంవత్సరాల తర్వాత కానీ అవగతం కాలేదు. అంటే ముందుగా వీళ్ళందరూ విడివిడిగా పోరాడారు. కానీ తర్వాత ఏం చేశారు అంటే మనందరి ఐక్యతే వాళ్ళని బయటకు పంపించగలదనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత మాత్రమే వీళ్ళందరూ కలిసి పోరాడారు. కాబట్టి అదే ఇక్కడ జాతీయవాదం. ఓకేనా? సో ఈ జాతీయవాదం ఏర్పడటానికి కారణం ఏంటి అంటే బ్రిటిష్ వారు ఆంగ్ల విద్యను తీసుకొచ్చిన తర్వాత మరి మన దగ్గర నుంచి చాలా మంది వేరే దేశాలు వెళ్ళి అక్కడ బారిస్టర్ చదువుకొని న్యాయవాదులు అయిన తర్వాత భారతదేశానికి వచ్చి వాళ్ళందరూ కూడా అరే మీ అందరూ ఎందుకు ఇలాగే ఉంటున్నారు, మనం కూడా పోరాడవచ్చు, బోల్డని లా పాయింట్స్ మేము చదువుకొని వచ్చాం, మాకు తెలుసు, మేమందరం చదువుకున్న వాళ్ళం, మేమందరం అక్షరాస్యులం, కాబట్టి మాకు కూడా కొంత జ్ఞానం ఉంది, మా మాటలు వినండి అని చెప్పి వీళ్ళందరూ వాళ్ళని ఉత్తేజపరిచారు. సో ఎప్పుడైతే వీళ్ళు ఉత్తేజపరిచారో ప్రజల్లో చైతన్యం కలిగింది. అప్పటి నుంచే ఈ ఉద్యమం అనేటువంటిది బాగా ఊపందుకుంది. సో అందుకనే మనకి ఇక్కడ ఏం చేశాడు అంటే పూనా సార్వజనీన సభ, ఇండియన్ అసోసియేషన్, మెడ్రాస్ మహాజన సభ, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, భారత జాతీయ కాంగ్రెస్. ఓకేనా? సో మనకి ఇలా కొన్ని సంఘాల పేర్లు ఇచ్చాడు, ఇంపార్టెంట్ సంఘాల పేర్లు. ఇవి ప్రజల్ని బాగా ఉత్తేజపరిచాయి. చూసుకుంటే ఇక్కడ మనకి పూనా సార్వజనీన సభ ఎవరు స్టార్ట్ చేశారు అంటే జోషి అండ్ రెనడే. వీళ్ళిద్దరూ కూడా పూణేలో 1870వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. సో పూనా సార్వజనీన సభ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే పూనాలోనే స్టార్ట్ అయింది. ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది అంటే 1870. ఎవరు స్టార్ట్ చేశారు అంటే జోషి అండ్ రనడే. ఇక ఇండియన్ అసోసియేషన్ వచ్చేసరికి ఆనంద్ మోహన్ బోస్. ఈయన 1876వ సంవత్సరంలో కలకత్తాలో ఈయన దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మెడ్రాస్ మహాజన సభ, మద్రాసు మహాజన సభని జి సుబ్రహ్మణ్యం అయ్యర్ అలాగే రంగయ్య నాయుడు వీళ్ళిద్దరూ కలిసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో రంగయ్య నాయుడు అనేటువంటి వ్యక్తి ఇక్కడ బాగా ఇంపార్టెంట్ అనమాట. ఇది మద్రాస్ మహాజన సంబంధించి బాగా దానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన. కాబట్టి రంగయ్య నాయుడు గారినే ఎక్కువగా మనం ఇక్కడ చెప్తాం. ఇక చూసుకుంటే బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, దీన్ని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళని ఇక్కడ చూడండి బొంబాయి త్రయం అని పిలుస్తారు. అంటే ఏంటి, బొంబాయిలో స్టార్ట్ చేశారు వీళ్ళు. త్రయం అంటే 3. ఎవరెవరు వాళ్ళు ముగ్గురు అంటే ఫిరోజ్ షా మెహతా, తెలాంగ్, బద్రుద్దీన్ త్యాబ్జీ. వీళ్ళ ముగ్గురు కూడా కలిసి బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ని స్టార్ట్ చేశారు 1885వ సంవత్సరంలో బొంబాయిలో.
ఓకేనా. సో మనకి ఇచ్చినటువంటి సంఘాల యొక్క వివరాలు ఇవి. సో దాంతో పాటు మనకు ఒక ఇంపార్టెంట్ ఇచ్చారు, ఏంటి అంటే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటాం, దీన్నే భారత జాతీయ కాంగ్రెస్ అంటాం. 1885వ సంవత్సరంలో ఏవో హ్యూమ్ యొక్క ఆలోచనలతో డబ్ల్యూసి బెనర్జీ ప్రథమ అధ్యక్షుడుగా మరి మనకి ఏర్పడినటువంటిదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్. ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1885. ఏవో హ్యూమ్ యొక్క ఆలోచనలతో మొట్టమొదటి అధ్యక్షుడిగా డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షుడిగా మరి ఈ ఐఎన్సి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏంటి అంటే మనం చూసుకుంటే ఇక్కడ సార్వజనిక్ అని కనిపిస్తుంది చూడండి, వీటిలో సార్వజనీన, ప్రెసిడెన్సీ, మహాజన అంటే అర్థం ఏంటి, ఇది అందరిది, ఇది ప్రజలందరిది అని ఎప్పుడైతే భావన ప్రజలకు సంబంధించిందని చెప్పారో అందరూ కూడా ఉత్తేజంగా ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ జాతీయవాదం అనేటువంటి భావన బలంగా బలపడింది అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసమే ఇక్కడ మనకి ఈ సంఘాల పేర్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే జాతీయవాదానికి కీలకాంశమైనటువంటి ప్రజల చేతుల్లోనే సార్వభౌమాధికారం అనే ఆధునిక చైతన్యంతో వాళ్ళందరూ పనిచేస్తారు. అంటే అప్పుడు తెలిసిందనమాట, అంటే మనందరం కలిసికట్టుగా ఉంటే అధికారం మన చేతుల్లోకి వస్తుంది, అంటే కొంతకాలం పాటు మనం పోరాడాల్సిందే, ఆ అవసరం వచ్చింది, ఆ ఆవశ్యకత ఉంది అని తెలుసుకునేటప్పుడే జాతీయవాదం అనేటువంటిది బాగా తెలిసింది. సో దీనికి కారణాలుగా ఏం చెప్తున్నారు అంటే 1878 సంవత్సరంలో ఆమోదించబడిన ఆయుధాల చట్టం. గుర్తుపెట్టుకున్నామా, 1878లో ఆయుధాల చట్టం వచ్చింది. ఏంటి ఆయుధాల చట్టం? ఎవరూ కూడా ఆయుధాలు కలిగి ఉండకూడదు. ఎందుకని? నరికేస్తున్నారు, చంపేస్తున్నారు. 1857లో మంగళ పాండే చేసిన పనికి వాళ్ళలో ఒక షివరింగ్ మొదలైంది. ఓహో, అంటే భారతీయుల దగ్గర ఆయుధాలు ఉంచకూడదు. అందుకనే వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ యొక్క సిపాయిల్లో కూడా సంఖ్యను తగ్గించారు. భారతీయుల యొక్క సంఖ్యను తగ్గించి యూరోపియన్ల సంఖ్యను పెంచుకోవటం జరిగింది. సో 1878లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక చట్టం పేరే ఆయుధాల చట్టం. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో తిరిగేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆయుధాలు కలిగి ఉండకూడదు అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. అదే తర్వాత అదే సంవత్సరంలో ప్రాంతీయ భాషా పత్రికల చట్టం. ఏంటమ్మా ఇంకో చట్టం ఏంటి? ప్రాంతీయ భాషా పత్రికల చట్టం. సో ఈ చట్టం కూడా తీసుకొచ్చారు. ఏంటి చట్టం? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎవరూ కూడా బ్రిటిష్ వారిని విమర్శించరాదు. అంటే వాళ్ళ పత్రికల్లో వాళ్ళు రాసేటువంటి రాతల్లో బ్రిటిష్ వారి పట్ల ఏదైనా ఒక యాంటీ న్యూస్ అనేటువంటిది కనిపిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లోపల వేస్తారు. సో ఈ రెండు తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ఏ వార్తాపత్రికలోనైనా సరే అభ్యంతరకరమైన వార్తలు ప్రచురిస్తే ఆ వార్తాపత్రిక ఆస్తులు ముద్రణాలయాల్లో సహా జప్తు చేయడానికి ఈ చట్టం తీసుకొచ్చింది. ఓకేనా. సో ఈ రెండు చట్టాలు వచ్చినాయి. 1878లో వచ్చినటువంటి రెండు చట్టాలు ఏంటి? ఆయుధాల చట్టం, అంటే ఎవరి దగ్గర ఆయుధం ఉండకూడదు. తర్వాత ప్రాంతీయ భాషా పత్రికల చట్టం. ప్రాంతీయ భాషలు మరి వారి ప్లేసెస్ లో ఎక్కడ పడితే అక్కడ, అంటే మన దగ్గర భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ భాషలు అంటే మరాఠీ, అలాగే మలయాళం, గుజరాతీ, తెలుగు, మద్రాస్లో మరి తమిళ్, ఇలా చూసుకుంటే అన్ని చోట్ల అన్ని రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ లోకల్ లాంగ్వేజెస్ లో వాళ్ళు రాసేటువంటి న్యూస్ యాడ్వర్స్ గా ఉంటే, ప్రభుత్వం తరపున వ్యతిరేకంగా ఉంటే వెంటనే వాళ్ళు ఆ ఆస్తుల్ని జప్తు చేసుకునేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అదే 1870 సంవత్సరంలో. సో ఈ 1878 సంవత్సరంలో రెండు చట్టాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో నెక్స్ట్ చూసుకుంటే 1883 సంవత్సరంలో ఇంకొక బిల్ తీసుకొచ్చారు. ఆ బిల్ పేరు ఎల్బర్ట్ చట్టం. సో ఏంటమ్మా ఈ చట్టం? ఎల్బర్ట్ చట్టం అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నాం ప్రెసెంట్ మనం. అంతకుముందు మరి ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఉండాల్సిన వాళ్ళు 1857 స్వతంత్ర సంగ్రామం తర్వాత 1858లో బ్రిటన్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం వల్ల మనం ఏమయ్యాము అంటే బ్రిటిష్ ప్రభుత్వం కింద మనం వర్క్ చేస్తున్నాం. యూరోపియన్లలో ఆగ్రహాన్ని సృష్టించిందంటే ఏం తెచ్చారంటే యూరోపియన్లో ఆగ్రహం వచ్చేంత ఎల్బర్ట్ బిల్లో ఏముంది?
బ్రిటిష్ లేక యూరోపియన్లను భారతీయులచే విచారించడానికి అవకాశం కల్పించింది. అంటే ఏదైనా తప్పు వాళ్ళు కూడా చేయొచ్చు. సో వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎవరు విచారిస్తారు? భారతీయులు విచారిస్తారు. సో భారతీయుల విచారణ అంటే వాళ్ళ ముందు వీళ్ళు దోషుల్లా నుంచోవాలి. ఎక్కడైనా బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మన ముందు దోషులుగా నిలబడతారా? సో ఇది మరి యూరోపియన్లో ఆగ్రహం తీసుకొచ్చింది. సో అప్పుడు ఏం చేశారు అంటే దేశంలో బ్రిటిష్ భారతీయ న్యాయమూర్తుల మధ్య సమానత్వాన్ని కోరింది ఈ చట్టం. సో అప్పుడు శ్వేత జాతీయులు ఒత్తిడి చేశారు. ఏనా నువ్వు బలే పెట్టావు కొత్తది, అసలు ఇప్పటిదాకా మనం అక్కడ ఆడుకుని పాడుకుని వస్తే నువ్వేమో ఆళ్ళ ముందు ఎదురు నుంచోమంటావు ఏందని చెప్పేసి వాళ్ళందరూ కోపగించుకునేసరికి అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఈ బిల్లుని ఉపసంహరించుకుంది ప్రభుత్వం. అంటే ఏంటి? ఇక భారతీయులు విచారించడానికి లేదు. అదేంటి? మన భారతీయులకు కోపం వచ్చింది. ఏంటి బానే ఉంది, ఇప్పటిదాకానేమో వాళ్ళు విచారిస్తే మేము వెళ్ళి చేతుకుంటాం, బానే ఉంది, వాళ్ళని మేము విచారిస్తాం అనేసరికి ఆ బిల్లుని క్యాన్సిల్ చేస్తారా? ఇది ఎక్కడ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళందరిలో కూడా మరి ఒక రకమైనటువంటి కోపం రావటం జరిగింది. సో ఇది బ్రిటిష్ వారి జాత్యాహంకార ధోరణికి నిదర్శనంగా వాళ్ళు తీసుకున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండమ్మా. 78వ సంవత్సరంలో మనకి 2 చట్టాలు వచ్చినాయి. ఒకటి ప్రాంతీయ భాషా పత్రికా చట్టం, 2 ఆయుధాల చట్టం. 1883లో వాళ్ళు తీసుకొచ్చిన బిల్లు పేరు ఏంటి అంటే ఇల్బర్ట్ బిల్లు. దీనిలో మన భారతీయుల ముందు వాళ్ళు దోషులుగా నుంచోవాలి, భారతీయులు విచారించాలి వాళ్ళని. సో ఇది శ్వేత జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి దీన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అదే మరి భారతీయుల కోపానికి కూడా కారణమైంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే భారతీయ విద్యావంతులచే ఒక అఖిల భారత సంస్థ ఏర్పరచాలనే భావన 1880 నుంచి ఉన్నప్పటికీ ఇల్బర్ట్ బిల్లు వివాదం ఈ కోరికను మరింత దృఢపరిచింది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ ముందు మనం ఇలా అనిపించిందో వెంటనే భారతీయుల్లో కూడా కోరిక కలిగింది. ఏంటి అసలు మనం ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఉన్నప్పుడు బాధలే అనుభవించాం, ప్రజెంట్ బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నప్పుడు కూడా బాధలే అనుభవిస్తున్నాం. అంటే మనల్ని వాళ్ళు మనుషుల్లా చూడలేదనేటువంటిది వాళ్ళకి స్టార్ట్ అయింది. అప్పుడే వాళ్ళు 1885వ సంవత్సరంలో చదువుకున్నవారు, మేధావులు, న్యాయవాదులు, సంఘంలో పేరున్నవారు అందరూ కలిసి ఏర్పరిచిన సంస్థనే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇది ఏవో హ్యూమ్ గారి యొక్క ఆలోచన మేరకు మరి మొదలైంది. డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ మొదటి అధ్యక్షుడు ఐఎన్సికి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మరి ఇది స్టార్ట్ చేశారు బొంబాయిలో. స్టార్ట్ చేయగానే 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అంటే అందులో గొప్ప వాళ్ళు చూసుకుంటే దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, రమేష్ చంద్ర దత్, ఎస్ సుబ్రహ్మణ్య అయ్యర్, ఇలాంటి వాళ్ళందరూ. అంటే బొంబాయి కలకత్తాల్లో ఆ రోజుల్లో ఎవరైతే పేర్గాంచిన వాళ్ళు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, ఉత్తమమైనటువంటి ఆలోచన కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మరి ఆంధ్ర నుంచి ఎవరైనా హాజరయ్యారా? 4 హాజరయ్యారండి. ఏపీ నుంచి కూడా 4 మేధావులు హాజరయ్యారు ఈ ఐఎన్సి సమావేశాలకి. ఓకేనా, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూసుకుంటే దాదాబాయి నౌరోజీ ఒక వ్యాపారవేత్తే కాక లండన్లో స్థిరపడిన ప్రచారకర్త. అలాగే ఈయన కొంతకాలం బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. పదవి విరమణ చేసిన బ్రిటిష్ అధికారి ఏవో హ్యూమ్ వివిధ ప్రాంతాల్లోని భారతీయులందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం కోసం పాటుపడ్డాడు. మరి ఏవో హ్యూమ్ అనేటువంటి వ్యక్తి బ్రిటిషర్ అయినా సరే ఈయన అక్కడ రిటైర్ అయిపోయిన తర్వాత భారతీయులు అనుభవించినటువంటి కష్టాలు చూసి మరి ఆయన మరి దీనికోసమని పాటుపడ్డాడు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే 1886వ సంవత్సరంలో ఇండియన్ మిర్రర్ వార్తాపత్రిక ఏం రాసిందని చూడండి. బొంబాయిలో జరిగిన మొదటి జాతీయ కాంగ్రెస్ మన దేశ భవిష్యత్ పార్లమెంటుకు మూలం. ఓకేనా అని చెప్తే 87లో కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి బద్రుద్దీన్ త్యాబ్జీ ఈయన ఏమన్నాడంటండి? ఒకసారి ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఓకేనా. 1885లో స్టార్ట్ అయిన తర్వాత 1886లో ఎవరు ఇక్కడ దీనికి అధ్యక్షుడయ్యాడు అంటే దాదాబాయ్ నౌరోజీ. 1887లో ఎవరు అధ్యక్షుడయ్యారు అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ 2 ఏంటి దీంట్లో మనకి బిట్స్ ఉన్నాయా అంటే, ఒకటి ఈయన పార్సీ దేశస్థుడు అండి. ఈయన ఏ దేశస్థుడు? పార్సీ దేశస్థుడు. సో బిట్ అడగచ్చు ఎలాగా అంటే
ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించినటువంటి మొదటి పార్సీయుడు ఎవరు? దాదాబాయి నౌరోజీ. మరి ఈయన చూసుకుంటే ముస్లిం అండి, బద్రుద్దీన్ త్యాబ్జీ ముస్లిం. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ. ఓకేనా? సో 2 బిట్స్ చెప్పాను ఇక్కడ మీకు. 1886 లో దాదాబాయి నౌరోజీ మరి అధ్యక్షుడిగా వర్క్ చేశారు. 1887 లో బద్రుద్దీన్ త్యాబ్జీ మరి ఈయన అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది. ఓకేనా? దాదాబాయి నౌరోజీ అనేటువంటి వ్యక్తికి సంబంధించి మనకి కొన్ని బిట్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. దాదాబాయి నౌరోజీకి సంబంధించి బిట్స్ ఏంటంటే, ఒకటి, భారతదేశ కురువృద్ధుడు అని ఎవరిని పిలుస్తారు? భారతదేశ కురువృద్ధుడు అని ఎవరిని పిలుస్తారు? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే దాదాబాయి నౌరోజీని పిలుస్తారు. అలాగే నెక్స్ట్, ఈయన రాసినటువంటి బుక్ చాలా ఇంపార్టెంట్, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఉంది, అసలు నేను రాయక్కర్లేదు, చూడండి ఇక్కడ నౌరోజీ రాసిన బుక్ ఏంటి? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. చూడండి, 2 దాదాబాయి నౌరోజీ సంబంధించినటువంటి 2 బిట్స్ ఏంటి అంటే, భారతదేశ కురువృద్ధుడు అని ఎవరిని పిలుస్తారు అంటే దాదాబాయి నౌరోజీని పిలుస్తారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అలాగే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ బుక్ రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి మితవాద కాలం అంటే ఏంటనేది చూసుకుంటే, ఇక్కడ మితవాదం అంటే తక్కువ మాట్లాడటం. మితవాదం అంటే ఏంటంటే తక్కువ మాట్లాడటం. ఏంటి ఆ కాలంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, లెజిస్లేటివ్ కౌన్సిల్ నందు మరింత మందికి భాగస్వామ్యం కల్పించాలి, మాకు కొన్ని అధికారాలు ఇవ్వాలి, ప్రావిన్సుల్లో లెజిస్లేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి, ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో భారతీయులకు స్థానం కల్పించాలని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళు. అలాగే లండన్తో పాటు భారతదేశంలో కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ పెట్టండి, పరిపాలనలో భారతీయుల్ని భాగస్వామ్యం చెయ్యండి అని చెప్పేసి అడిగేవారు. అయితే వీళ్ళు అడగడం ఎలా ఉండేదంటే, చేతులు కట్టుకొని అయ్యా మరి మాకు కొంచెం చూడండి అని అడిగేవాళ్ళు మితవాదులు అనమాట. అంటే ఎక్కడా కూడా గొడవలకు కానీ, ఎక్కడా కూడా విద్వేషానికి కానీ, ఎక్కడా కూడా హింసకు కానీ పాల్పడాల. మితవాద యుగం అంతా కూడా మితంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని మితవాదులు అని పిలిచారు. సో ఇక్కడ చూసుకుంటే భారతీయులకు బాధ్యతాయుతమైన పదవులు ఇవ్వకూడదని భావించేవాళ్ళు. ఎందుకని? ఏమైనా ఇస్తే మన మీద ఎక్కేస్తారని చెప్పేసి వాళ్ళు మనకి ఎటువంటి ఇంపార్టెంట్ పోస్టులు మనకి ఇవ్వలేదు. ఓకేనా? బ్రిటిష్ అధికారులు వారు తీసుకునే భారీ జీతాలలో సింహభాగాన్ని తమ మాతృదేశాల్లో ఉన్న కుటుంబాలకి తరలించేవారు. అంటే మరి మన దేశం నుంచి మన సంపద తరలిపోతుందనే కదా అర్థం. సో కాబట్టి తరలిపోయే సంపద తగ్గిపోద్ది. అంటే మరి మన దగ్గర జీతాలు, మన దగ్గరే పన్నులు, కాబట్టి ఆ డబ్బంతా ఎవరిది? మనదే. వాళ్ళ జీతం ఇస్తున్నారంటే ఆ డబ్బు వాళ్ళు మరి వాళ్ళ దేశానికి పంపించుకుంటారు, వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో పంపించుకుంటారు. అంటే ఇక్కడ తరలిపోయే సంపద తగ్గిపోద్ది. అంటే ఏంటి? పొరపాటున ఇండియన్స్ పెడితే ఆ సంపద ఇక్కడే ఉండిపోద్ది. మరి ఇండియన్స్ వాళ్ళ అమ్మా నాన్నకి వెళ్తుంది. మరి బ్రిటిషర్స్ కి జీతాలు ఇచ్చి బ్రిటిషర్స్ ని పనిలో పెట్టుకుంటే డబ్బు బ్రిటిషర్స్ కి వెళ్తుంది. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు? తరలిపోయే సంపద తగ్గిపోద్ది ఆఫీసర్లను పెట్టుకుంటే అని అనుకున్నారు. అలాగే కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుపరచడం, ఆయుధాల చట్టాన్ని రద్దుపరచడం, భావ వ్యక్తీకరణ, వాక్ స్వాతంత్రం, ఇవన్నీ కూడా మితవాదుల యొక్క ఇతర డిమాండ్లు. నిదానంగా అడిగితే ఇస్తారా? ఇవ్వరు కదా. సో వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా భూమి శిస్తును, సైనిక ఖర్చును తగ్గించాలని, నీటిపారుదలకు నిధులు కేటాయింపు ఎక్కువగా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఉప్పుపై పన్ను, భారతీయ కార్మిక స్థితిగతులు, అటవీ ప్రాంతంలో జోక్యం కలగజేసుకోవడం వలన అటవీ ప్రాంత వాసులు పడే కష్ట నష్టాలు, వీటన్నిటి మీద తీర్మానాలు కాంగ్రెస్ చేసింది. కానీ ఎన్ని తీర్మానాలు చేయి, ఎన్ని రిప్రజెంటేషన్లు ఇవ్వు, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఒప్పుకునేదే లేదు. సో ఇది అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి. సో నెక్స్ట్ చూసుకుంటే బంగారం కోసం వెతుకులాట. ఒక మితవాద నాయకుడైనటువంటి దీన్ షా వాచా 1887లో నౌరోజీకి లెటర్ రాశాడు. ఫిరోజ్ షా ప్రస్తుతం తన వ్యక్తిగత పనుల్లో తీరిక లేకుండా ఉన్నాడు. అలాగే ఆయన ఇప్పటికే ధనవంతుడు. తెలాంగ్ కూడా తీరిక లేకుండా ఉన్నారు. అందరూ బంగారం సమకూర్చుకోవటంలో నిమగ్నమై ఉంటే భారతదేశ అభివృద్ధిలో పురోగతి ఉంటుందా అని చెప్పేసి అన్నాడు. అర్థమైందా? అంటే అందరూ ఎవరి పనిలో అన్నారు. వాళ్ళందరూ ఏంటి? వ్యాపారులు.
ఓకేనా. కాబట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. మరి మధ్యలో మరి మీటింగ్స్కి రండి మన అందరం కలిసి పోరాటం చేద్దామంటే వాళ్ళ ఖాళీ ఉన్నప్పుడు వస్తారు, మరి ఎప్పుడు రారు కదా. సో అంటే ఈయన వ్యతిరేకించాడు, అలాగే వాళ్ళని విమర్శించాడు. ఏమని, ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉంటే ఎలా ఎప్పుడు వస్తుందా స్వాతంత్ర్యం, అందరూ రావాలి కదా, అందరూ కలిసి ఉంటేనే కదా స్వాతంత్ర్యం వచ్చేదని చెప్పేసి ఆయన విమర్శించినటువంటిది అనమాట ఇక్కడ మనం చూసుకుంటే. సో ఇక్కడ మనకి 3 పేర్లు వచ్చినాయి. ఫిరోజ్ షా, అవునా, తెలాంగ్ చూసారా, బద్రుద్దీన్ త్యాబ్జీ చెప్పాం ఆల్రెడీ ఇందాకే. ఆ బద్రుద్దీన్ త్యాబ్జీ, తెలాంగ్, ఫిరోజ్ షా మెహతా వీళ్ళ ముగ్గురు కలిసి ఏం పెట్టారండి చెప్పుకున్నాం కదా ఇందాక. వీళ్ళ ముగ్గురిని ఏమంటారు, బొంబాయి త్రయం అంటారు. వీళ్ళ ముగ్గురిని ఏమంటారు, బొంబాయి త్రయం. బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ పెట్టింది ఎవరు, వీళ్ళ ముగ్గురే, ఫిరోజ్ షా మెహతా, తెలాంగ్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మరి బద్రుద్దీన్ త్యాబ్జీ. వీళ్ళ ముగ్గురిని బొంబాయి త్రయం అంటారు. వీళ్ళే బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ ని పెట్టారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే స్వరాజ్యం నా జన్మ హక్కు. మరి ఇక్కడ చూసుకుంటే కొంతమంది 1890 నాటికి భారతీయులు కాంగ్రెస్ రాజకీయ శైలి నుంచి ప్రశ్నలు లేవనెత్తడం ప్రారంభించారు. అరే ఇంత మెత్తగా ఉంటే వాళ్ళు ఎప్పుడు లొంగుతారా, వాళ్ళు మనకి ఎప్పుడు స్వాతంత్రం ఇవ్వాలి, మనం ఎప్పుడు మనం పరిపాలించుకోవాలని చెప్పేసి కొంతమంది నోరెత్తారు. అందులో మనం చూసుకుంటే బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్లలో అంటే బెంగాల్కు సంబంధించినటువంటి బిపిన్ చంద్రపాల్, మహారాష్ట్రకు సంబంధించిన బాల గంగాధర తిలక్, పంజాబ్ కి సంబంధించినటువంటి లాలా లజపతి రాయ్. వీళ్ళ ముగ్గురికి మరి తెలుసు మీ అందరికీ, వీరినే లాల్ బాల్ పాల్ అని పిలుస్తారు. వీళ్ళని లాల్ బాల్ పాల్. లాల్ అంటే లాలా లజపతి రాయ్, సో బాల్ అంటే బాల గంగాధర తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. వీళ్ళ ముగ్గురు కూడా మరి కొంచెం ఏరోగేటివ్ గా అంటే ఏంటంటే కొంచెం కోపంగా మరి ఏంటి ఇస్తారా ఎవరా ఏంటి అని చెప్పేసి కొంచెం మీదకెళ్ళే రకం అనమాట. సో ఈయన్నే పంజాబ్ కేసరి అని పిలుస్తాం లాలా లజపతి రాయ్ని. అలాగే స్వరాజ్యం నా జన్మ హక్కు అని నిర్ణయించింది బాల గంగాధర తిలక్. సో ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళందరూ ఏమన్నారు, మితవాదుల యొక్క రాజకీయ ప్రార్థనలను విమర్శించిన వారు ఎవరు, లాల్ బాల్ పాల్. ఓకేనా. సో వీళ్ళు ఏమన్నారు, అరే బాబు ఎంతకాలం రా మీరు ఇంకా వాళ్ళని అడుక్కుంటా ఉంటారు, ఎంతకాలం ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఎక్కడ ఇద్ది పని అవ్వదు అని చెప్పారనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రజలు తమ స్వశక్తి మీద ఆధారపడాలి, ప్రభుత్వం యొక్క ఉదారత్వం మీద కాదు, వాళ్ళ దయతో కాదు మనకు కావాల్సింది, ప్రజలు స్వరాజ్యం కోసం పోరాడాలని తీర్పునిచ్చారు. బాల గంగాధర తిలక్ ఏమన్నాడు అంటే స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరతానని చెప్పేసి గట్టిగా నినదించారనమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ మనకి బిట్స్. సో నెక్స్ట్ చూసుకుంటే 1905వ సంవత్సరంలో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఏం చేశాడు అంటే బెంగాల్ని విభజన చేశాడు. ఏమని, ఎందుకు విభజన చేశాడు, బెంగాల్ అనేటువంటిది అతిపెద్ద రాష్ట్రం అని మనకు తెలుసు. దీంట్లో మనకి ముస్లింలు అలాగే హిందువులు 1885 భారత్ జాతీయ కాంగ్రెస్ పెట్టాక వాళ్ళు కలిసిపోవడం మొదలు పెట్టారు. సో ఎప్పుడైతే వీళ్ళు కలిసిపోతున్నారో బ్రిటిష్ వాళ్ళకి భయం వేసింది, అమ్మో వీళ్ళు కలిసిపోతే మనల్ని ఎలాగైనా కొట్టేస్తారని చెప్పేసి ఏం చేశారు, హిందువులు ఉండే ప్రాంతాన్ని ఓ పక్కకి, ముస్లింలు ఉండే ప్రాంతాన్ని ఓ పక్కకి చేసి దాన్ని రెండుగా విడగొట్టేశారు అనమాట. సో ఎప్పుడైతే విడగొట్టారో మరి ఊరుకుంటారా మన వాళ్ళందరూ, ఏంటా ఎందుకు విడగొట్టామని అడిగారు. అడిగితే వాళ్ళు చెప్పిన ఒకే ఒక ఆన్సర్ ఏంటి అంటే పరిపాలనా సౌలభ్యం. ఏంటండి, పరిపాలనా సౌలభ్యం. మనం చూసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చేస్తానన్నారు. అప్పుడు కూడా విపక్షాలన్నీ అడిగినాయి, ఏంటి నువ్వు ఒక రాజధానికే మనకి ఇది లేదు, 3 రాజధానులు ఎట్లా చేస్తావంటే అప్పుడు ఆయన చెప్పిన మాట కూడా ఇదే, పరిపాలనా సౌలభ్యం. అంటే ఏంటంటే ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ ని ఈజీ చేసుకోవాలనుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని పార్ట్స్ చేయాలి, చేస్తే పరిపాలనా సౌలభ్యం అనేటువంటి దొరుకుతుంది. కానీ అసలు ఎవరి సౌలభ్యం అని అడిగారు అనమాట. చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏమన్నారు, ఎవరి సౌలభ్యం అయ్యా, నీ సౌలభ్యం, అంతేగాని మా సౌలభ్యం కాదు ఇది. సుస్పష్టంగా ఇది బ్రిటిష్ అధికారులు వ్యాపారవేత్తల ప్రయోజనాలకు అనుకూలంగా ఉంది. బెంగాల్ నుంచి బెంగాలేతర ప్రాంతాలు తొలగించడానికి బదులుగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తూర్పు బెంగాల్ని అస్సాంతో విలీనం చేసింది. అంటే ఏంటి, తూర్పు బెంగాల్ని తీసుకెళ్లి అస్సాంతో కలిపాడు. అర్థమైందా. అలాగే ఈ బెంగాల్ విభజించడంలో బ్రిటిష్ వారి ప్రధాన ఉద్దేశాలు ఏంటి అంటే బెంగాల్ నందు రాజకీయ నాయకుల ప్రభావాన్ని తగ్గించడం, బెంగాల్ ప్రజలను విభజించటం. వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో అంటే
ఇక్కడ తూర్పు బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి అస్సాంలో కలిపాడు. అలాగే ఇక్కడ ఇలా విడగొట్టడం వలన ఏమవుద్ది అంటే హిందువులు ముస్లింలు వేరు వేరు ప్రదేశాల్లో ఉంటారు. సో వాళ్ళ మధ్య ఐక్యత దెబ్బతీస్తే వీళ్ళు ఎలాగైనా ఇంకొంతకాలం పరిపాలన చేయించినటువంటి వీళ్ళ ఆలోచనని మన ఇండియన్స్ గ్రహించి అప్పట్లో మరి వాళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద బహిరంగ సభలు అలాగే ప్రదర్శనలు చేసి సామూహిక నిరసనలు ఆరంభించారు. మరి ఈ పోరాటాన్ని ఏమని పిలుస్తారు? 1905లో స్టార్ట్ అయినటువంటి ఈ పోరాటమే వందే మాతర ఉద్యమం. ఈ పోరాటానికి ఇంకొక పేరు ఏంటి అంటే స్వదేశీ ఉద్యమం. ఏంటండి? సో ఈ పోరాటానికి వందే మాతర ఉద్యమం అనే పేరుంది, స్వదేశీ ఉద్యమం అనే పేరుంది. సో 1905లో బెంగాల్ని విభజించినప్పుడు అక్కడ జరిగిన ఉద్యమం పేరేంటి? స్వదేశీ ఉద్యమం. అలాగే దాన్ని కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాలలో దాన్ని ఏ పేరుతో పిలిచారు? వందే మాతర ఉద్యమంగా పిలిచారు. ఇక ఇక్కడ చూసుకుంటే బాల గంగాధర తిలక్, అలాగే ఈయనది మరి చెప్పుకున్నాం కదా, నాకు నా స్వరాజ్యం నా జన్మ హక్కు, ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతా అని చెప్పాడు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈయన పత్రిక పేరు అడుగుతారండి. ఈయన పత్రిక చాలా ఫేమస్ అప్పట్లో, కేసరి. కేసరి అంటే సింహం. సో బాలగంగాధర తిలక్ మరి మరాఠీలో మరి నడిపించిన పత్రిక పేరేంటి? కేసరి. ఓకేనా? బ్రిటిష్ పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించడం, బ్రిటిష్ సంస్థలను వస్తువులను బహిష్కరించడం ద్వారా స్వరాజ్యం కోసం పోరాడాలని అతివాదులు వాదించారు. అతివాదుల యుగం వచ్చేసింది. వాళ్ళు ఏమంటున్నారు? ఇంకా వాళ్ళని బతిమలాడితే లాభం లేదు, మితవాదుల్లా కాదు మేము అతివాదులం, మాకు ఊపొచ్చింది ఊపేస్తామని చెప్పేసి వీళ్ళు బ్రిటిష్ పాలనను కూలదొరయడానికి హింసాత్మక విప్లవం అవసరమని కొంతమంది సూచించారు. 1906వ సంవత్సరంలో కొంతమంది ముస్లిం భూస్వాములు నవాబులతో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పడింది ఢాకాలో. గుర్తుపెట్టుకోండి అమ్మా, 1906 ఏం ఏర్పడింది అంటే ముస్లిం లీగ్ ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది సార్? అసలు బ్రిటిష్ వాడు పెట్టిన తగలాటమే ఇది కదా. 1905లో అసలు ఎందుకు విభజించాడు ఈయన? ముస్లింలకి హిందువులకి గొడవలు రావాలనే కదా. బెంగాల్లో లార్డ్ కర్జన్ ఏం చేశాడు? బెంగాల్ని 2 ముక్కలు చేశాడు. అంటే బ్రిటిష్ వారి యొక్క ఆలోచన హిందువులు ముస్లింల యొక్క ఐక్యతను దెబ్బతీస్తే చాలు అనుకున్నారు. కాబట్టి అలాగే సక్సీడ్ అయ్యారు. కాబట్టి చూడండి, మనం ఇక్కడ చూసుకుంటే 1906లో ఢాకా అంటే తూర్పు బంగ్లాదేశ్ దగ్గర మనకి ఢాకా అనేటువంటిది మరి దాని యొక్క రాజధాని. ఇప్పుడు సో దీన్ని డక్కా అని పిలుస్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఈ ముస్లిం లీగ్ ఎక్కడ ఏర్పడింది అంటే ఢాకా నందు ఏర్పడింది. 1906లో ముస్లిం భూస్వాములు నవాబులు కలిసి మరి ముస్లిం లీగ్ ని ఏర్పరచడం జరిగింది. సో వీళ్ళు ఏమన్నారు? అయ్యా మాకు ఒక ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి, హిందువులతో మాకెందుకు అని చెప్పేసి అడిగారు. ఈ డిమాండ్ను 1909లో ప్రభుత్వం అంగీకరించింది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. అంటే బ్రిటిష్ వాళ్ళకు కూడా కావాల్సింది అదే కదా. అమ్మయ్య అంటే వీళ్ళలో ప్రత్యేక అని వచ్చిందంటే వాళ్ళు వీళ్ళు కలవరు, సో మనకి హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు అనుకున్నారు. సో వెంటనే 1909లో వాళ్ళు పెట్టిన 3 సంవత్సరాలకే దీన్ని ఆమోదించేస్తే శాసన మండలిలో ఏం జరిగింది? కొన్ని స్థానాలు ముస్లింలకు రిజర్వ్ చేయబడ్డాయి. అంటే కొన్ని ప్లేసులు ముస్లింలకు కూడా రిజర్వ్ చేశారు. సో ముస్లిం అక్కడ అభ్యర్థుల్ని ఎవరు ఎన్నుకుంటారు? ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకుంటారు. సో అంటే దీనివల్ల రాజకీయ నాయకులను ప్రలోభాలకు గురి చేసి ఏదైనా ఒక రకంగా ఈ జాతీయోద్యమాన్ని తగ్గించాలనే భావన బ్రిటిష్ వారిలో ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే లాలా లజపతి రాయ్ చెప్పుకున్నాం కదా, ఈయన పంజాబ్ చెందినటువంటి జాతీయవాది. ఈయన్నే పంజాబ్ కేసరి అని పిలుస్తారు. ఇక్కడ చూసుకుంటే అభ్యర్థన రాజకీయాలను తీవ్రంగా విమర్శించే అతివాదులలో ఇతడు ఒక ప్రముఖ సభ్యుడు. ఈయనే అనమాట యమదిట్టివాడు. అసలు ఎంతకాలం అడుక్కుంటారయ్యా? ఎప్పుడు ఇస్తారు వీళ్ళు స్వాతంత్రం? అడుక్కుంటే మనం పోరాటం మొదలు పెడదాం, పోరాటం చేద్దాం అని చెప్పి మరి లాల్ బాల్ పాల్ ఈ ముగ్గురు కూడా బాగా అతివాదులుగా పేరొందినటువంటి వ్యక్తులు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే 1907వ సంవత్సరంలో కాంగ్రెస్ చీలిపోయింది. దీనికి కారణం ఏంటి చెప్పాలి మీరు అందరూ కూడా, ఎందుకంటే స్టోరీ వింటున్నారు కాబట్టి. కాంగ్రెస్ ఎందుకు చీలిపోయింది? ఆల్రెడీ 1905లో బ్రిటిష్ వాడు 2 ముక్కలు చేశాడు.
హిందువుల్ని ముస్లింలని. ఓకేనా. 1906లో ఏం జరిగింది, వాడి యొక్క ఎత్తు ఫలించి ముస్లిం లీగ్ ఏర్పడింది. 1909లో ఏం జరిగింది, వాళ్ళ యొక్క రిజర్వేషన్ ని ప్రభుత్వం ఆమోదించింది. మరి 1907 అంటే 1906 తర్వాతేగా. మరి ఎప్పుడైతే ముస్లిం లీగ్ ఏర్పడిందో విడిపోయింది కాంగ్రెస్, అంతే కదా. వాళ్ళకి కావాల్సింది ఇదే కదా. అంటే మితవాదులు అతివాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ విడిపోయారు. అర్థమైందా. అంటే వీళ్ళిద్దరిని విడగొట్టాలనుకుంది గవర్నమెంట్, విడగొట్టేసింది. ఓకేనా. సో 1907 కాంగ్రెస్ చీలిపోయింది. ఎలా చీలిపోయింది అంటే మితవాదులు అతివాదులుగా చీలిపోయింది. బహిష్కరణను ఉద్యమ విధానంలో ఉపయోగించడాన్ని మితవాదులు వ్యతిరేకించారు. అంటే ఏమన్నారు, బాబు మీరేమో బలప్రయోగం అది అంటున్నారు, మనం మాట్లాడితేనే అవుద్ది పని, అంతేగాని ఇలా అయితే అవదో, అసలు వాళ్ళు ఎవరు అంటున్నారు అనమాట. వీళ్ళు ఏమంటున్నారు, ఆ ఉద్యమ మార్గంలో బలప్రయోగం ఉంటుందని భావించారు. విభజన తర్వాత కాంగ్రెస్ లో మితవాదుల ఆధిపత్యం పెరిగింది. తిలక్ అనుచరులు బయట నుంచి పనిచేశారు. 1915 డిసెంబర్లో ఈ రెండు వర్గాలు మరలా తిరిగి ఐక్యమయ్యాయి. తర్వాత సంవత్సరం కాంగ్రెస్ ముస్లిం లీగ్ చారిత్రాత్మక లక్నో ఒప్పందాన్ని చేసుకొని ప్రభుత్వ ప్రాతినిధ్యం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. సో ఇక్కడ జరిగినటువంటి ప్రతి విషయం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఒక్కసారి క్లియర్గా చూద్దాం. 1907 సంవత్సరంలో సూరత్ సభ జరిగినప్పుడు అతి మితవాదులిద్దరూ విడిపోయారు. ఓకేనండి. 1907 సూరత్ సభలో అతివాదులు మితవాదులు విడిపోయారు. ఓకేనా. కాంగ్రెస్ చీలిపోయింది అని ఇచ్చాడు, కానీ అడుగుతాడు బిట్టు, అతివాదులు మితవాదులు ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో విడిపోయారు? సూరత్ అంటే 1907లో ప్రతి సంవత్సరం ఒక దగ్గర జరగదు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దగ్గర జరుగుద్ది. సో 1907లో ఎక్కడ జరిగింది అంటే సూరత్లో జరిగింది. ఆ సూరత్ సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది, అతివాదులుగా మితవాదులుగా విడిపోయారు. ఇక్కడ చూడండి, మీకు మంచి టెంప్టింగ్ బిట్ ఇచ్చాడు. 1915 డిసెంబర్లో ఈ రెండు వర్గాలు తిరిగి ఐక్యమయ్యాయి అని ఒక చిన్న మొక్కి చదివేశాడు. తర్వాత ఏమన్నాడు, తరువాతి సంవత్సరం కాంగ్రెస్ ముస్లిం లీగు చారిత్రాత్మక లక్నో ఒప్పందాన్ని చేసుకొని ప్రాతినిధ్య ప్రభుత్వం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. అంటే 1915లో డిసెంబర్లో ఏమనుకున్నారు అంటే, అరే అబ్బాయి ఇట్లా కాదు, మనిద్దరం కలిసిపోదాం అని. ఎవరెవరు కలిసిపోయారు? అతివాదులు మితవాదులు కలిసిపోయారు. అంటే 1907 సూరత్ సభలో విడిపోయిన వాళ్ళు 1915 డిసెంబర్లో అతివాదులు మితవాదులు కలిసిపోయారు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ బిట్ ఏంటి అంటే తర్వాతి సంవత్సరం అన్నాడు. అంటే 1916 సంవత్సరంలో ఒక ఒడంబడిక జరిగింది. ఆ ఒడంబడిక పేరే లక్నో ఒడంబడిక. లక్నో ఒడంబడిక ఏం చెప్పింది లక్నో ఒడంబడిక? ఇక్కడ ఇద్దరు, మరి తిలక్ అండ్ జిన్నా, వీళ్ళిద్దరూ, మహమ్మద్ అలీ జిన్నా ఏమో ముస్లిం లీగ్ కి, అలాగే అతివాదుల్లోనేమో తిలక్, వీళ్ళిద్దరూ ప్రముఖమైనటువంటి నాయకులు. వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే దేశం యొక్క మరి ప్రగతి కోసం, దేశం యొక్క ప్రగతి కోసం ఎలాగైనా మనం ముందు స్వాతంత్రం సాధించాలనుకుంటున్నాం కాబట్టి దానికోసం మనందరం కలిసి పనిచేద్దాం అని 1916లో లక్నోలో జరిగినటువంటి ఐఎన్సి సమావేశంలో, అందుకే దీని పేరు ఏం పెట్టారు? లక్నో ఒడంబడిక. సో లక్నో ఒడంబడికలో ఎవరిద్దరూ కలిసి కూర్చున్నారు? తిలక్ అండ్ జిన్నా. వీళ్ళిద్దరూ కలిసి ఏమనుకున్నారు? దేశం యొక్క ప్రగతి కోరుకుందాం, మనం ఫస్ట్ స్వాతంత్రాన్ని సాధించాలంటే ఇద్దరం కలిసి ఉందాం అని ముస్లిం లీగు కాంగ్రెస్ రెండు కలిసిపోయి పనిచేసినటువంటి సంవత్సరం 1916 లక్నో ఒడంబడిక ద్వారా. ఓకేనా. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 1919 తర్వాత బ్రిటిష్ వ్యతిరేక పోరాటం అనేటువంటిది ప్రజా ఉద్యమంగా మారింది. అంటే కొంచెం పెరిగింది, అంటే దీని యొక్క లెవెల్ పెరిగింది. దానికి కారణం మీకు తెలుసు. 1915లో దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ గారు వచ్చారు. 1917లో మరి మనం చూసుకుంటే చంపారణ్ ఉద్యమం, అహ్మదాబాద్ ఖేడా ఉద్యమాలు జరిగినాయని చెప్పాను. వాటిలన్నింటిలో కూడా సత్యాగ్రహం చేశాడు గాంధీ గారు. సో ఆ ఊపు కొంచెం జనాల్లో కనిపించింది. 1919 నుంచి ఏం జరిగింది అంటే బ్రిటిష్ వ్యతిరేక పోరాటం ప్రజా ఉద్యమంగా మారింది. ఇక్కడ చూసుకుంటే
మొదటి ప్రపంచ యుద్ధం భారతదేశ ఆర్థిక రాజకీయ పరిస్థితులను మార్చివేసింది. ఇది భారత ప్రభుత్వ రక్షణ ఖర్చుల భారీ పెరుగుదలకు దారితీసింది. సో ఇక్కడ పెరిగిన సైనిక ఖర్చు, యుద్ధ పరికరాల సరఫరాల కోసం ఏర్పడిన డిమాండ్ ధరల పెరుగుదలకు దారితీసింది. ఇవన్నీ మనం చిన్న పాయింట్లు, వేస్ట్ పాయింట్లు అనుకుంటాం. డిఎస్సిలో వాడు ఏది మనం వేస్ట్ అని పక్కన పెట్టామో దాన్ని తీసి బిట్టెత్తాడు. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ ని చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఏంటంటే ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందో 1914 టు 1919 ఏం జరిగింది? మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 1939 టు 1945 ఏం జరిగింది? రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. సో మనకి ఈ 2 సంవత్సరాలు బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1914 టు 1919 మొదటి ప్రపంచ యుద్ధం, 1939 నుంచి 45 రెండో ప్రపంచ యుద్ధం. సో ఇక్కడ ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే భారత ప్రభుత్వ రక్షణ ఖర్చుల భారీ పెరుగుదలకు దారితీసింది. అంటే ఏం జరిగింది? మరి ఏ క్షణమైతే యుద్ధం వస్తుందో అని చెప్పేసి అందరూ కూడా రెడీగా ఉన్నారు. రక్షణ ఖర్చు పెరిగింది. అలాగే యుద్ధ పరికరాలు కొనటం, సైనికుల్ని పెంచుకోవటం వలన వాళ్ళకి జీతాలు ఇవ్వటం కోసం ఎక్స్ట్రా ఖర్చు, అలాగే యుద్ధ పరికరాలు కొనటం కోసం అధికమైనటువంటి ఖర్చు, ఇది ఏం జరిగింది అంటే ధరల పెరుగుదలకు దారితీసింది. సో ఇక్కడ చూసుకుంటే వ్యాపార వర్గాలు యుద్ధం వలన విపరీతమైనటువంటి లాభాలను సంపాదించారు. అలాగే యుద్ధం పారిశ్రామిక వస్తువులు అంటే జనపనాల సంచులు, గుడ్డలు, రైలు పట్టాలు, మనకు ఆ లెసన్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. డల్హౌసీ గురించి చెప్పినప్పుడు దీని గురించి మనం చెప్పుకున్నాం. సో ఈ రైలు పట్టాలు డిమాండ్ని బాగా సృష్టించింది. సో ఇతర దేశాల నుంచి భారతదేశానికి దిగుమతులు అనేటువంటి తగ్గిపోయాయి. మనమే ఇతర దేశాలకు పంపిస్తున్నాం, అక్కడి నుంచి మనకి దిగుమతులు అనేవి తగ్గినాయి అన్నమాట. ఓకేనా? ఈ యుద్ధం బ్రిటిష్ వారి సైనిక విస్తరణకు కూడా దారితీసింది. ఒక పరాయి దేశం తన అవసరాలకు సైనికులను సరఫరా చేయాలని గ్రామాలపై ఒత్తిడి తీసుకొచ్చింది. అంటే మన వాళ్ళని సైనికులుగా తీసుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. 1917 సంవత్సరంలో మరి ఒక విప్లవం జరిగింది. ఆ విప్లవమే రష్యా విప్లవం. మరి ఇది కూడా మరి ఒక రకంగా జాతీయవాదానికి, అలాగే గాంధీ గారు తిరిగి రావటం, అదే టైంలో రష్యా విప్లవం జరగటం, ఇవన్నీ కూడా భారతదేశానికి ఒక మంచి ఊపుని తెప్పించినాయి. సో ఈ లోపల ఏం జరిగింది అంటే మరి గాంధీ గారు వచ్చారు. 1895లో నాటల్ కాంగ్రెస్ ని మరి డర్బన్ దక్షిణాఫ్రికాలో కొంతమంది చదువుకున్న వాళ్ళు అందరూ కలిసి స్టార్ట్ చేశారు. దాంట్లో చూసుకుంటే మనకి గాంధీ గారు కూడా ఉన్నారు అనేటువంటి విషయం కనిపిస్తుంది. అవునా? ఏంటి అక్కడ ఎందుకు నాటల్ కాంగ్రెస్ పెట్టారు అనేటువంటిది తీసుకుంటే 1895లో వీళ్ళందరూ చదువుకొని గొప్పవాళ్ళు అయిన తర్వాత అక్కడ ఎవరున్నారు? అక్కడ కూడా శ్వేత జాతీయులే ఉన్నారు. వాళ్ళు ఆఫ్రికాలో ఉన్నటువంటి నల్ల జాతీయుల మీద జాత్యాహంకార ధోరణి ప్రదర్శిస్తున్నప్పుడు దాన్ని నిరసిస్తూ కొంతమంది చదువుకున్న వ్యక్తులు కలిసి స్టార్ట్ చేసినటువంటిదే నాటల్ కాంగ్రెస్. ఎక్కడ? దక్షిణాఫ్రికాలో. సో ఇది 1921లో మరి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 1921 సంవత్సరంలో గాంధీజీ గారు మన ఇండియా వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే ఉమర్ బాజీ అబ్దుల్ జవేరి. ఈయన మరి నాటల్ కాంగ్రెస్ ని అక్కడే స్టార్ట్ చేశాడు. ఓకేనా? సో దక్షిణాఫ్రికాలో స్టార్ట్ చేసి అక్కడ ఆయన పోరాటం చేస్తున్నాడు. మరి భారతదేశానికి వచ్చినటువంటి మరి గాంధీజీ గారు ఇక్కడ పోరాటం చేస్తున్నాడు. 1915 తర్వాత భారతదేశంలో సత్యాగ్రహం చేస్తున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే గాంధీజీ దక్షిణాఫ్రికాలో నడిపినటువంటి ఉద్యమాలు విభిన్న రంగాలకు చెందినటువంటి భారతీయులను దగ్గర చేశాయి. పాపం చాలా మందితో ఆయనకి పరిచయాలు ఏర్పడినాయి. మరి గాంధీజీ గారు దక్షిణాఫ్రికా వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం దేశమంతా పర్యటించి దేశం పరిస్థితి మొత్తాన్ని అవగాహన చేసుకున్నాడు. మరి గాంధీజీ గారు వచ్చిన ఫస్ట్ ఇయర్ చేసిన పని ఏంటో మీ అందరికీ తెలుసు. 1915లో వచ్చాడు. మరి 1917లో ఏం జరిగింది? గాంధీజీ గారు 1915లో భారతదేశం వచ్చాక 1916లో మొత్తం తిరిగాడు. ఆయన పరిస్థితులు అవగాహన చేసుకున్నాక 1916, 1917 మధ్యలో ఆయన చంపారానికి వెళ్ళారు. అక్కడ నీలిమందు మరి ఉత్పత్తి చేసే రైతుల యొక్క బాధలు చూసి వాళ్ళ తరపున సత్యాగ్రహ దీక్ష చేశాడు. అలాగే ఖేడాలో 1918లో, అహ్మదాబాద్ మిల్లర్స్తో 1918లో, ఈ 3 ఎప్పుడైతే ఈయన సత్యాగ్రహ దీక్షలు చేశాడో ఈ 3 దీక్షలతో ఆయనకి మంచి ఫేమ్ వచ్చింది. ఓకేనా? సో గాంధీ గారికి సంబంధం ఉన్నటువంటి ఈ 3 సత్యాగ్రహ దీక్షలు ఏంటి అంటే 1 చంపారన్ సత్యాగ్రహం, 2 ఖేడా సత్యాగ్రహం, 3 అహ్మదాబాద్ సత్యాగ్రహం.
సో ఈ మూడు మరి ఇక్కడ చేస్తున్నప్పుడే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళతో మరి పరిచయం ఏర్పడింది. 18లో గాంధీజీ నాయకత్వం వహించిన అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె విజయవంతమయటంతో మరి మంచి ఫేమ్ అనేటువంటిది గాంధీ గారికి వచ్చింది. మరి గాంధీ గారికి వచ్చిన తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే, రౌలత్ చట్టం. ఏంటండి రౌలత్ చట్టం? ఏంటి రౌలత్ చట్టం? 1919లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంటి ఆ చట్టం అంటే రౌలత్ చట్టం. ఈ చట్టం ప్రకారం ఏంటి అంటే ఎవరు కూడా మరి బ్రిటిషర్స్ కి ఆపోజిట్ గా మాట్లాడకూడదు. అలాగే ఎవరైనా సరే ఒకవేళ అలా మాట్లాడితే వాళ్ళని జైలు శిక్ష వేస్తాము అని చెప్పేసి, అంటే మనకి ప్రాథమిక హక్కులైనటువంటి హక్కులని వాళ్ళు సంహరిస్తున్నారనేటువంటి కోపంతో మరి ఏం చేశారు అంటే, అసలు మీకెవరిచ్చారు, ప్రజల ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి లేదు అని గాంధీజీ, మహమ్మద్ అలీ జిన్నా ఇతర నాయకులు భావించారు. దాంతో వాళ్ళే ఒక పేరు పెట్టారు దానికి. ఏమని? అవమానం ప్రార్థనా దినం. ఏంటండి దాని పేరు? అవమానం ప్రార్థనా దినం. రౌలత్ చట్టం ఎప్పుడు జరిగింది అంటే 1919 జరిగిన తర్వాత ఏప్రిల్ 6వ తారీఖున మరి చదువుకున్న వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకించి దీనికి ఏం పేరు పెట్టారు అంటే అవమానం ప్రార్థనా దినంగా పేరు పెట్టారు. పెట్టి అందరూ కూడా సత్యాగ్రహ అంటే ఏంటి, అహింసా పద్ధతిలో, ఎవరు కూడా హింసకు పాల్పెట్టడానికి లేదు, అహింసా పద్ధతిలో అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని మనందరం ఆందోళన చేద్దాం అనేటువంటి పిలుపునివ్వడం జరిగింది. సో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా రౌలత్ సత్యాగ్రహం జరగడం మొదలుపెట్టింది. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటిది కాబట్టి దీన్ని రౌలత్ సత్యాగ్రహం అని పిలుస్తారు. సో ఈ రౌలత్ సత్యాగ్రహ ఉద్యమం స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యాక ఏం జరిగింది? గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఊరుకోదుగా. ఏం చేసింది? 1919 13 ఏప్రిల్ 6వ తారీఖున వాళ్ళు ప్రకటించారు. మరి 13వ తారీఖున జలియన్ వాలాబాగ్ అనేటువంటి ఒక ప్లేస్ లో, జలియన్ వాలాబాగ్ అనే ప్లేస్ లో ఎక్కడుంది జలియన్ వాలాబాగ్ అంటే అమృత్సర్ లో ఉంది. అమృత్సర్ లో ఉన్నటువంటి జలియన్ వాలాబాగ్ దగ్గర కొన్ని వేల మంది వచ్చి అక్కడ మరి ఒక దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. జరిగినప్పుడు అక్కడే ఏం చేశారు అంటే, దానికి ఆ మీటింగ్ హాల్కి ఒకటే దారి ఉంది. ఆ దారిలో జనరల్ ఓ డయ్యర్ ఈయన ఏం చేశాడు అంటే మొత్తం పోలీసులందరినీ తీసుకొని వచ్చి తుపాకీ గుళ్ళ వర్షం కురిపించాడు. ఓకేనా? ఆ తర్వాత ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఈ తుపాకీ గుండ్లు అయిపోకపోయి ఉంటే ఇంకా కొంతమందిని చంపేద్దును అన్నాడు. సో ఆ మాటతో మరి ఎంతమందికి కోపం వచ్చింది అంటే, గాంధీ గారు వెంటనే తనకి ఇచ్చినటువంటి బిరుదైనటువంటి కైజర్ ఏ హింద్ అనేటువంటి బిరుదుని వదిలేశారు. అలాగే మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయనకి ఇచ్చినటువంటి నైట్ హుడ్ బిరుదుని వదిలేశారు. 2 బిరుదులు వదిలేశారు. గాంధీ గారు కైజర్ ఏ హింద్ అనేటువంటి బిరుదుని త్యజించాడు. అలాగే ఠాగూర్ గారు నైట్ హుడ్ బిరుదుని వదిలేశారు. ఏంటి ఇలాంటి అమానుషమా? ఒక వ్యక్తి ఇలా చెయ్యొచ్చా అని చెప్పేసి ఇచ్చేశారు. అయితే ఇతన్ని చంపారా ఎవరైనా? డయ్యర్ని ఎవరైనా చంపారా అంటే చంపారు. ఎవరు చంపారు? ఈ డయ్యర్ని చంపిన వ్యక్తి పేరే ఉధమ్ సింగ్. ఈ ఉధమ్ సింగ్ వెళ్ళి ఆయన్ని మరి కాల్చి చంపేశాడు. అర్థమైందా? అంటే డయ్యర్ పారిపోయాడు. ఇదంతా అయిపోయిన తర్వాత డయ్యర్ పారిపోతే ఆయన ఉంటున్న ప్రదేశానికి వెళ్ళి నడి రోడ్డు మీద బుల్లెట్ గాయం ఆయన గుండెల్లో దింపి ఆయన చంపేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్దార్ ఉధమ్ సింగ్. మరి ఈ సర్దార్ ఉధమ్ సింగ్ చనిపోయిన తర్వాత మరి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈయనకి ఏం బిరుదు ఇచ్చారు అంటే షాహిద్ అని బిరుదు ఇచ్చారు. ఓకే, ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. గుర్తుంచుకోండి, లేదంటే. సో ఏప్రిల్ 13, 1919 బైశాఖి రోజున అమృత్సర్ లో జరిగినటువంటి దురంతం పేరు జలియన్ వాలాబాగ్ దురంతం. దీన్ని చేసింది డయ్యర్. మరి డయ్యర్ ఇది చేసిన తర్వాత గాంధీ గారు తన బిరుదైనటువంటి కైజర్ ఏ హింద్ని త్యజించారు. మరి ఠాకూర్ గారు నైట్ హుడ్ బిరుదుని వదిలేశారు. అలాగే ఈ డయ్యర్ ని కాల్చి చంపిన వ్యక్తి ఉధమ్ సింగ్. మరి ఈ ఉధమ్ సింగ్ ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత షాహిద్ అనే బిరుదుతో గౌరవించుకున్నాం. ఓకేనా? సో అది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్. మరి రౌలత్ చట్టానికి
వ్యతిరేకంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో హిందువులు ముస్లింలు ఐక్యంగా పాల్గొనేలాగా ప్రయత్నించారు. అలాగే మహాత్మా గాంధీ కూడా ఎలాంటి పిలుపులే ఇచ్చారు, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నారు, అందరూ కలిసి ఉన్నారని చెప్పారు. మరి ఆ టైంలో హిందువులు ముస్లింలు ఒకరొకరు మద్దతు ఇవ్వాలని కూడా గాంధీజీ గారు కోరుకున్నారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఖిలాఫత్ ఉద్యమం. ఓకేనా, టర్కీలో ఉన్నటువంటి ఖలీఫా అధికారాన్ని మేము తీసేస్తామన్నారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకని? మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన దేశం టర్కీ. ఈ టర్కీలో ఉన్నటువంటి ఖలీఫాని అసలు నువ్వు ఖలీఫా అనేటువంటి పదవిని, అదే అంతకుముందు మరి బహదూర్ షా జాఫర్ని ఎలా బెదిరించారు, ఇక్కడ కూడా ఖలీఫాని ఏమన్నారు అంటే అలా కాదయ్యా, మీరు ఖలీఫాగా పనిచేయరు, ఇంకా మాకు ఎందుకు వచ్చేయాలి మీరంతా అని చెప్పేసి అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కోపం వచ్చింది. సో వీళ్ళే 1920వ సంవత్సరంలో ఒక కఠినమైన ఒప్పందాన్ని రుద్దారు. ఏంటిది? ఇక్కడ వాళ్ళు రుద్దినటువంటి ఆ ఒప్పందమే బ్రిటిష్ సామ్రాజ్యంలో మీ యొక్క సామ్రాజ్యాన్ని కలపాలి అన్నారు. పూర్వపు ఒట్టోమాన్ సామ్రాజ్యంలో ఉన్న ముస్లిం పవిత్ర స్థలాలపై ఖలీఫా నియంత్రణను పునరుద్ధరించాలని భారతీయ ముస్లింలు కోరారు. అప్పుడు భారతీయ ముస్లింస్ ఏమన్నారు? అయ్యో, ఖలీఫా మొత్తం ప్రపంచంలో ఉన్న ముస్లింలందరికీ హెడ్ కదా, మరి అలాంటి ఖలీఫాకి ఇబ్బంది వస్తే మరి మేము ఉండవా అని చెప్పేసి భారతీయ ముస్లింలు కూడా మరి పోరాటం మొదలు పెట్టారు. అదే ఖిలాఫత్ ఉద్యమం. ఓకేనండి. సో ఈ ఖిలాఫత్ ఉద్యమం టర్కీలో ఉన్నటువంటి ఖలీఫాకి మద్దతుగా జరిగినటువంటి ఉద్యమం. 1919 సంవత్సరంలో అక్టోబర్ 17వ తారీఖు నాడు ఏమని ప్రకటించారు అంటే ఖిలాఫత్ డే గా ప్రకటించారు. 1919 అక్టోబర్ 15ని ఖిలాఫత్ దినంగా ప్రకటించారు. ఆ తర్వాత మరి అక్కడే ఉన్నటువంటి ముస్తాఫా కెమాల్ పాషా ఇతనే మరి చివరికి మరి ఈ ఖిలాఫత్ ఉద్యమంలో అతనే గెలిచాడు. ముస్తాఫా కెమాల్ పాషాకే మళ్ళీ తిరిగి ఖలీఫా అధికారాన్ని ఇచ్చేశారు. మీ యొక్క పవిత్రమైనటువంటి స్థలాల జోలికి మేము రామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు వదిలేశారు. దాంతో ఏం జరిగింది? భారతీయుల్లో కూడా ధైర్యం వచ్చింది. ఓహో, ఖిలాఫత్ ఉద్యమంలో మనం విజయం సాధించాం, సో మనం కూడా త్వరలో విజయాన్ని సాధించబోతున్నాం అనేటువంటి ఒక నమ్మకం వచ్చింది. అప్పుడు స్టార్ట్ చేసిన ఉద్యమం పేరే సహాయ నిరాకరణ ఉద్యమం. ఏంటండి? అప్పుడు స్టార్ట్ చేసిన ఉద్యమం పేరు సహాయ నిరాకరణ ఉద్యమం. ఓకేనా? ఎందుకు మొదలు పెట్టాడంటే సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ గారు జలియన్ వాలాబాగ్ ఊచకోతకి, ఖిలాఫత్ తప్పులకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి, స్వరాజ్యం కోసం పోరాడాలని చెప్పేసి 1920 నుంచి 1922 వరకు జరిపిన ఉద్యమం పేరే సహాయ నిరాకరణ ఉద్యమం. అంటే ఏ రకంగా కూడా బ్రిటిష్ వాళ్ళకి సహాయం చెయ్యరు, సహాయాన్ని నిరాకరించారు. సో నిరాకరించినప్పుడు మరి ఈ ఉద్యమం మంచి ఊపందుకుంది. సో ఇక్కడ చూసుకుంటే మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్, అలాగే సి రాజగోపాలాచారి, ఆసిఫ్ అలీ ఇలాంటి న్యాయవాదులు అందరూ తమ వృత్తులను వదిలిపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిరుదులన్నీ ఆళ్ళకే ఇచ్చేశారు. విదేశీ వస్త్రాలన్నీ తగలబెట్టేశారు. దాంతో ఏం జరిగింది? మొత్తం మీద కొంత ఊపు అనేది రావడం జరిగింది. గుజరాత్ లో కేడాలో ఏం చేశారు అంటే పాటీదార్ రైతులు శిస్తుకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రదర్శనలు చేశారు. కోస్తా ఆంధ్రాలో మద్యం దుకాణాల దగ్గర పికెటింగ్ చేశారు. ఇక అటవీ సత్యాగ్రహంలో మరి మేతకు ఒక రుసుము ఉండేది. ఆ రుసుము పేరు పుల్లరి. అంటే మనం పశువుల్ని ఇంకా అడవిలో మేపుకోవాలంటే డబ్బులు కట్టాలి. సో ఆ శిస్తు పేరే, ఆ రుసుము పేరే పుల్లరి. అయితే మరి గాంధీజీ గారు మరి వాళ్ళకి ఇచ్చారు కదా, నమ్మకం ఇచ్చారు కదా. ఈ నమ్మకంతో వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు కట్టకుండా వాళ్ళ పశువుల్ని అడవుల్లోకి వదిలేయటం మొదలు పెట్టారు. అంటే ప్రజలందరిలో చైతన్యం వచ్చింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. గాంధీజీ గారు తమ పనులు తగ్గిస్తారని, అంటే గాంధీజీని నమ్మారు అందరూ కూడా. అటవీ నిబంధనలు రద్దు చేస్తారని నమ్మారు. అంతే త్వరలో ఏం ఏర్పడుతుంది అంటే గాంధీ రాజ్యం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నమ్మారు. ఈ లోపల పాకిస్తాన్ లో సింధు ప్రాంతంలో ఉన్న ముస్లిం వ్యాపారులు వీళ్ళందరూ ఖిలాఫత్ పట్ల మంచి ఉత్సాహంగా ఉండటం, బెంగాల్లో కూడా ఖిలాఫత్ సహాయ నిరాకరణ కూటమి మత ఐక్యతను బలాన్ని అందించడం, పంజాబ్ లో ఉన్నటువంటి గురుద్వారాలలో బ్రిటిష్ వారి మద్దతుతో ఉన్నటువంటి అవినీతి మహంతుల్ని కూడా తీసేయండి. అంటే ముస్లింలు, హిందువులు ఓ పక్కన చూసుకుంటే సిక్కు మత పెద్దని మహంత్ అంటాం.
సో ఈ మహంతులు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క అండదండలతో మరి ప్రజెంట్ వీళ్ళు ఉన్నారో ఇలాంటి వాళ్ళని కూడా తీసేయండి అని చెప్పి సిక్కులలో ఉన్నటువంటి ఒక గ్రూప్ అకాలి అనేటువంటి ఒక గ్రూప్ వీళ్ళు కూడా ఉద్యమించారు. అలాగే అస్సాంలోని తేయాకు తోటల్లో కార్మికులు గాంధీ మహారాజ్ కి జై అని నినదిస్తూ తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఆసక్తికరంగా అస్సాంలో ఉన్నటువంటి వైష్ణవ పాటల్లో కృష్ణ అనే ఉన్నటువంటి ప్లేస్ దగ్గర గాంధీ రాజా అనే పాటలు కూడా మాట్లాడటం మొదలు పెట్టేశారు. అంటే గాంధీజీ గారిని అంతలా నమ్మారు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే అస్సాంలో ఉన్నటువంటి తేయాకు తోటలో రైతులు ఏమన్నారు, గాంధీ మహారాజ్ కి జై, గుర్తుపెట్టుకోవాలి. అలాగే అస్సాంలోనే ఉన్నటువంటి వైష్ణవ భక్తులు కృష్ణ అనేటువంటి ప్లేస్ లో గాంధీ రాజా అనేటువంటి ప్లేస్ పాటను పెట్టి పాడటం కూడా మొదలు పెట్టేశారు. సో ఇదంతా చూసుకుంటే ప్రజలు యొక్క మహాత్ముడుగా గాంధీజీని భావించారు. ఓకేనా. అంటే ఇక మనకి చూడండి, ఇక్కడ ముందు మనకి చాలా మంది బొమ్మలు కనిపిస్తుంటే ఎవరు రథసారథిగా ఉన్నారు, ఇక్కడ గాంధీజీ గారు రథసారథి. అంటే గాంధీజీ గారు త్వరలో తమకు స్వాతంత్రం తెస్తారనేటువంటి విషయాన్ని వీళ్ళు నమ్మారు. ప్రతాప్గఢ్ లో ఉన్నటువంటి రైతులందరూ వాళ్ళు చేసేటువంటి ఉత్తరప్రదేశ్ కిసాన్ సభ కింద ఈ పని చేసినప్పటికీ ఈ విజయాన్ని ఎవరికి ఇచ్చారు అంటే గాంధీజీ గారి అకౌంట్ లోనే వేశారనమాట. ఓకేనా. 1920-22లో గాంధీజీ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఎందుకు ఆగిపోయింది అంటే చూసుకుంటే గాంధీజీ గారు హింసాత్మక ఉద్యమాలకు వ్యతిరేకం. అయితే ఏం జరిగింది, ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ అనేటువంటి జిల్లాలో ఉన్నటువంటి చౌరీ చౌరా అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్ కి నిప్పు పెట్టి 22 మంది పోలీసుల్ని సజీవ దహనం చేశారు. అంటే దాంతో గాంధీజీ గారికి అయ్యో నేను చెప్పింది అహింసా ఉద్యమం కదా, వీళ్ళేంటి హింసలోకి వెళ్ళిపోయారు, కాబట్టి ఇది తప్పు, ఇలా ఇంకా ఉంటే ఇంకా కొంచెం కోపంతో రేపొద్దున ఇంకో కొన్ని 100 మందిని చంపేయచ్చు, కాబట్టి వెంటనే ఈ ఉద్యమాన్ని నిలిపేస్తున్నానని చెప్పేసి వెంటనే ఆయన ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చౌరీ చౌరా సంఘటన వలన నిలిపివేశారు. గుర్తుపెట్టుకోండి, సహాయ నిరాకరణ ఉద్యమం ఏ సంఘటన వలన ఆగిపోయింది, ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ జిల్లాలో ఉన్న చౌరీ చౌరా అనేటువంటి పోలీస్ స్టేషన్ ని ఒక్కసారిగా ముట్టడించి 22 మంది పోలీసుల్ని సజీవ దహనం చేసినందుకు మరి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ గారు నిలిపివేశారు. హిందూ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పటికీ కూడా ఉంది, అదే RSS రాష్ట్రీయ స్వయం సేవక్. సో అలాగే భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు, ఈ రెండు కూడా 1920 మధ్యకాలంలో జరిగిన 2 ముఖ్యమైన పరిణామాలు. అంటే RSS భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ కూడా మరి ఆ టైంలో ఏర్పడటం అనేటువంటిది మరి ఒక రకంగా స్వాతంత్రోద్యమానికి ప్లస్ పాయింట్ గా చెప్పారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే సైమన్ కమిషన్ 1927లో జరిగినటువంటిదే సైమన్ కమిషన్. సో దీని అధ్యక్షుడు సైమన్ కాబట్టి దీన్ని సైమన్ కమిషన్ అని పిలుస్తారు. సో ఇక్కడ లార్డ్ సైమన్ నేతృత్వంలో ఒక కమిషన్ నడిపితే అందులో ఒక్క భారతీయుడు కూడా లేడని చెప్పేసి సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి మరి నిరసనలు చేశారు. అదే టైంకి అక్కడికి వెళ్ళినటువంటి లాలా లజపతి రాయ్ని మరి శాండర్స్ అనేటువంటి పోలీస్ అధికారి కాలుతో మరి రొమ్ము మీద తన్నాడు. దాంతో ఆయన అక్కడక్కడే ప్రాణాలని కోల్పోయారు. లాలా లజపతి రాయ్ గారు చనిపోవడానికి కారణం ఈ సైమన్ కమిషన్ అనేటువంటి విషయాన్ని మరి భావించి అక్కడ ఉన్నటువంటి చాలా మంది మరి కోపంతో రగిలిపోయారు. అలాగే ఇక్కడ సైమన్ కమిషన్ లో మరి లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైనటువంటి శాండర్స్ ని కూడా ఎవరైనా చంపారా? ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అక్కడ ఊధమ్ సింగ్ ఏం చేశాడు, జనరల్ ఓపి డయ్యర్ ని వెళ్ళి చంపేశాడు. అలాగే మరి ఇక్కడ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు అక్కడ రౌలత్ యాక్ట్, ఇక్కడ సైమన్ కమిషన్. అక్కడ ఆఫీసర్ ఎవరు అంటే ఓ డయ్యరు, ఇక్కడ ఆఫీసర్ శాండర్స్. అక్కడ చంపింది ఊధమ్ సింగ్ అయితే ఇక్కడ చంపింది భగత్ సింగ్. అర్థమైందా? సో ఇక్కడ మనకి రెండింటికి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చంపింది ఎవరు అంటే భగత్ సింగ్. సో ఇక్కడ మనం చూసుకుంటే చెవిటి వారికి వినపడాలంటే పెద్ద స్వరంతో చెప్పాలి, ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ అంటే విప్లవం, విప్లవం వర్ధిల్లాలి అని చెప్పేసినటువంటి స్లోగన్ ఎవరిది అంటే భగత్ సింగ్ గారిది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే భగత్ సింగ్
చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్ వీళ్ళందరూ కూడా మరి ఏం చేశారు అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు. అమ్మా వీళ్ళు స్టార్ట్ చేసింది HSRA, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. ఏ సంవత్సరంలో? 1928లో వీళ్ళు స్టార్ట్ చేశారు. ఎక్కడ? ఫిరోజ్ షా కోట్లా మైదానంలో స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో. అంటే వీళ్ళు ఏమన్నారు? వీళ్ళు ఎవరైతే శాండర్స్ లాలా లజపతి రాయ్ని చంపారో అతన్ని చంపటమే మన ధ్యేయంగా తీసుకొని వీళ్ళు 1928 డిసెంబర్ 17 నాడు వీళ్ళు ఏం చేశారు అంటే ఆయన్ని హత్య చేశారు. అలాగే 29 ఏప్రిల్ 8వ తారీఖు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వీళ్ళు ఒక బాంబు వేశారు. వేసి ఏమన్నారు? చెవిటి వారికి వినిపించడానికి విదేశీ ప్రభుత్వ నిర్లక్ష్య దోపిడీని గుర్తు చేయడానికి అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళ ముగ్గురిని మార్చి 23, 1931 ఉరి తీశారు. అందుకనే మార్చి 31 మనం అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటాం. చనిపోయే నాటికి భగత్ సింగ్ వయసు కూడా 23. ఆయన చనిపోయింది కూడా మార్చి 23. 1931వ సంవత్సరంలో ఆయన్ని ఉరి తీయటం జరిగింది. ఈ లోపల చూసుకుంటే 1929 జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. ఏంటి ఆ పూర్ణ స్వరాజ్య తీర్మానం? లాహోర్లో జరిగిన, ఎక్కడ జరిగిందండి ఇది? లాహోర్లో. 1929 లాహోర్లో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ ఓ తీర్మానం చేశారు. పూర్ణ స్వరాజ్ తీర్మానం. ఎవడొస్తాడో రండి, మేము మాత్రం రేపు 1930 జనవరి 26వ తారీఖు నాడు మేము జెండా ఎగరేస్తున్నాం, మాకు స్వాతంత్ర్యం వచ్చేసింది అని చెప్పేసి ప్రకటించేశాడు ఈయన. అందువల్లనే మరి స్వాతంత్ర్యం వచ్చేసింది ఆగస్టు 17వ తారీఖు నాడు. ఆ రోజు జెండా ఎగరేస్తాం. అయ్యో మరి నెహ్రూ గారు జనవరి 26 కూడా జెండా ఎగరేయాలని చెప్పారే, పాపం అది ఏం అవుద్ది అనుకున్నాం. 1949 నవంబర్ 26 మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. మరి 1950 జనవరి 26 నాడు అది అమల్లోకి వచ్చింది. ఎందుకని అంటే ఆ రోజు కూడా జెండా ఎగరవేసుకోవాలనే ఉద్దేశంతో మనం ప్రకటించుకున్నటువంటి మొదటి దినం ఏది? 1930 జనవరి 26. కాబట్టి జనవరి 26 కూడా మనం జెండాని ఎగరేస్తాం. కాకపోతే రిపబ్లిక్ దినోత్సవంగా, గణతంత్ర దినోత్సవంగా మనం ఆ రోజు జెండా ఎగరేసుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే 22లో మరి గాంధీజీ గారు ఏం ఆపేశారు? సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేశారు. ఆ తర్వాత ఆయన స్టార్ట్ చేసిన ఉద్యమం పేరు శాసన ఉల్లంఘన ఉద్యమం. అంటే 1930లో స్టార్ట్ చేశారు, 1934లో ఇది కూడా ఎండ్ అయింది. సో శాసనోల్లంఘన ఉద్యమం యొక్క సమయం 1930 నుంచి 34. సో ఈయన ఏం చేశారు? ఉప్పు చట్టాన్ని వ్యతిరేకిస్తా. శాసన ఉల్లంఘన అంటే వాళ్ళు ఏ శాసనం చేస్తే దాన్ని వీళ్ళు వ్యతిరేకించాలి, ఉల్లంఘించాలి. సో ఈయన ఉల్లంఘించడానికి బయలుదేరాడు. అదే శాసన ఉల్లంఘన ఉద్యమంలో దండి యాత్ర. 1930వ సంవత్సరంలో ఈ చట్టం ప్రకారం ఉప్పు తయారీ అమ్మకంపై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది. సో మీరేంట్రా ఉప్పు తయారు చేసుకోవటం, మాది కదా ఉప్పు, మాది కదా సముద్రం, మా దానికి ఉప్పు మేం కొనుక్కొని మీ డబ్బులు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి దండి యాత్ర స్టార్ట్ చేశారు మరి గాంధీజీ గారు. తన యొక్క అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుంచి, గుజరాత్ లో ఉన్నటువంటి సబర్మతి ఆశ్రమం నుంచి 240 మైళ్లకు పైగా పాదయాత్ర చేసి దండి చేరుకున్నారు. అక్కడ ఉప్పుని సేకరించి సముద్రపు నీటిని మరిగించి ఉప్పు తయారు చేసి ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించారు. కాబట్టి దీన్నే శాసనోల్లంఘన అంటారు. ఉప్పు సత్యాగ్రహం అని కూడా పిలుస్తారు. దీన్నే దండి సత్యాగ్రహం అని కూడా పిలుస్తారు. ఆ ఫోటో చూడండి, ఉప్పు తీస్తున్నారు గాంధీ గారు. సహజమైనటువంటి ఏప్రిల్ 6, 1930 ఆ రోజు చేరారు అక్కడికి దండి. వెళ్ళి ఉప్పు ముద్దను తీసి మహాత్మా గాంధీ గారు ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. నెక్స్ట్ చూసుకుంటే కర్ణాటక చెందినటువంటి అంబాబాయి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కర్ణాటక చెందినటువంటి అంబాబాయి 12 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని 16 ఏళ్లకు వితంతువుగా మారి తర్వాత ఆవిడ జైలుకు వెళ్ళింది. మరి చాలా చోట్ల ఆవిడ మరి ఏం చేసింది? ఉద్యమంలో పాల్గొంది. అయితే ఉద్యమంలో పాల్గొనే హక్కు కోసం పోరాడింది ఆవిడ.
ఏంటి, మేము కూడా వస్తామండి, మేము కూడా ఈ దండి యాత్రలో కావచ్చు, లేదంటే ఈ శాసనోల్లంఘన ఉద్యమంలో కావచ్చు మేము పాల్గొంటామండి అంటే పాపం గాంధీ గారు అనుమతి ఇవ్వాల. అప్పుడు సరోజినీ నాయుడు గారు గాంధీజీ గారిని ఒప్పించారు. గుర్తుపెట్టుకోండి, మహిళలను మరి ఉద్యమంలో తీసుకురావడానికి ఎవరు గాంధీజీ గారిని ఒప్పించారు? సరోజినీ నాయుడు గారు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే అయితే ఇక్కడ ఇంకో బిట్ ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు మరి మొదటి అధ్యక్షురాలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు మొదటి లేడీ అధ్యక్షులు ఎవరు? అని బెసెంట్. ఎవరండి? అని బెసెంట్ మొదటి లేడీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చెప్పాను కదా, ప్రతి సంవత్సరం ఒక అధ్యక్షులు ఉంటారు. అలా మొదటి లేడీ అధ్యక్షులు, అప్పటిదాకా జెంట్సే చేశారు, కానీ లేడీ అధ్యక్షుల్లో ఫస్ట్ ఎవరు అంటే అని బెసెంట్. మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు అన్నాడు అనుకోండి, సరోజినీ నాయుడు. ఓకేనా? రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి లేడీస్ 3 పనిచేశారు. ఆ 3వ పేరు మనకి అప్రస్తుతం, అది పెద్ద ఇంపార్టెంట్ బిట్ కూడా కాదు. ఇక్కడ మనం చూసుకుంటే ఐఎన్సికి ఫస్ట్ లేడీ ఎవరు పనిచేశారు అంటే అని బెసెంట్. మరి ఫస్ట్ ఇండియన్ లేడీ ఎవరు పనిచేశారు అంటే మాత్రం సరోజినీ నాయుడు. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ చూసుకుందాం. మరి సరోజినీ నాయుడు గారు 1930లో ప్యారిస్ లో గాంధీజీ గారితో ఉన్నటువంటి చిత్రం ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ చూసుకుంటే 1935 భారత ప్రభుత్వ చట్టం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది. ఓకేనా? మొత్తానికైతే ఒప్పుకున్నారు, స్వయం ప్రతిపత్తిని ఇచ్చారు. ఇచ్చి 1937లో రాష్ట్రాల శాసన మండళ్లకు మరి ప్రభుత్వం ఎన్నికలను ప్రకటిస్తే 11 రాష్ట్రాల్లో 7 కాంగ్రెస్ ప్రభుత్వాలని ఏర్పరిచింది. అర్థమైంది? అంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది అనమాట. ఓకేనా? 1935లో భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది. అడుగుతాడు, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించిన చట్టం ఏది? 1935 భారత ప్రభుత్వ చట్టం. ఓకేనా? సో 37లో రాష్ట్రాల శాసన మండళ్లకు ప్రభుత్వం ఎన్నికలను ప్రకటించింది. ఏ సంవత్సరంలో రాష్ట్రాల శాసన మండళ్లకు ప్రభుత్వం ఎన్నికలను ప్రకటించింది? 1937లో. అలాగే 1937లో మొత్తం ఎన్ని రాష్ట్రాలకు కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? మొత్తం 11 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాలను కాంగ్రెస్ ఏకగ్రీవంగా గెలిచింది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే సెప్టెంబర్ 1939లో 37లో మరి కాంగ్రెస్ గెలిచింది 7 ప్లేసుల్లో. 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అంటే 1939లో ఏం జరిగింది చెప్పాను మీకు. 1939 నుంచి 45 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. అప్పుడు మన భారతీయుల అవసరం కలిగింది వాళ్ళకి. అయ్యా మీరు మాకు హెల్ప్ చేయండి అని అడిగారు. అడిగితే మేము మీకు హెల్ప్ చేస్తాం కానీ మీరు మాకేమిస్తారు అని అడిగారు. అడిగితే మరి మా భారతదేశాన్ని నుంచి వదిలేసి వెళ్ళిపోండి, మాకు స్వాతంత్ర్యం ఇవ్వండి అని అడిగారు. ఫస్ట్ లో ఒప్పుకోరా, కానీ తర్వాత మాత్రం ఒప్పుకోవటం జరిగిందన్నమాట. మరి ఒరిస్సాలో నవరంగపూర్ అధ్యక్షుడు బాజీ మహమ్మద్ ఏం చెప్పారు అంటే బ్రిటిష్ వారిని ధిక్కరించినటువంటి గిరిజన నాయకుడు వీర్ లఖన్ నాయక్ ను ఉరి తీశారు. అయితే లఖన్ నాయక్ ఏమన్నారంట, తాను ఉరి తీయబడుతున్నందుకు చింతించడం లేదు, స్వాతంత్ర్య ఉషస్సును చూడకుండానే మరణిస్తున్నాననేటువంటి బాధ నాకుంది అని నాయక్ అన్నటువంటి విషయం బాజీ గారు మనకి ఆయన ఇచ్చినటువంటి నివేదికలో మనకు తెలియజేశారు. భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఉద్యమం 1940 to 1942 క్విట్ ఇండియా ఉద్యమం. రెండవ ప్రపంచ యుద్ధం మధ్యలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక కొత్త ఉద్యమ పదాన్ని తీసుకురావాలని చెప్పేసి గాంధీజీ నిర్ణయించారు. ఎందుకని? అప్పుడే వాళ్ళు బిజీగా ఉన్నారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. వాళ్ళందరూ బిజీగా ఉన్న టైంలో ఇక్కడ భారతదేశంలో మొదలెట్టేశాడు ఆయన. ఏంటిది? క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ అంటే వదిలేయండి ఇండియాని అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి నినాదమే సాధించు లేక మరణించు. ఇంగ్లీష్ లో డూ ఆర్ డై. డూ ఆర్ డై అనే నినాదం ఎవరిది అంటే గాంధీజీ గారిది. ఏ సందర్భంలో ఇచ్చారు అంటే క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయనటువంటిది ఇవ్వడం జరిగింది. సో 43 నాటికి 93,000 మంది అరెస్ట్ అయ్యారు. అలాగే పోలీస్ కాల్పుల్లో సుమారు 1000 మంది మరణించారు. మరి ఇవన్నీ కూడా అప్పుడు జరిగినటువంటివి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఒక వ్యక్తి గురించి ఇచ్చారు. ఆయనే
సుభాష్ చంద్రబోస్. ఓకేనా, ఈ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి గురించి మనం చెప్పుకుంటే ఇక్కడ గాంధీజీ గారిని జాతిపితగా గౌరవించిన వ్యక్తి ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. మరి ఈయన 41లో మొదట జర్మనీకి, అక్కడి నుంచి సింగపూర్కి వెళ్ళిపోయాడు. అంటే వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో ఇదే నేను సాధించగలను అంటే పోరాటం చేయాలి. ఇక్కడ గాంధీ గారు ఏమంటారు, వీళ్ళు సత్యాగ్రహం అహింస అంటున్నారు. కానీ మరి బోస్ ఏమంటారు అంటే హింస ద్వారానే సాధించగలం. అల్లూరి సీతారామరాజు కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హింసాత్మక మార్గాన్ని కూడా ఎంచుకున్నారు. వాళ్ళు మనం కొట్టినట్టు మనం వాళ్ళని కొట్టకూడదా అనేటువంటి వాదన వీళ్ళదన్నమాట. సో ఈయన మొదట జర్మనీకి, తర్వాత సింగపూర్కి వెళ్ళి అక్కడ ఈయన పెట్టినటువంటిదే ఆజాద్ హిందూ ఫౌజ్, భారత జాతీయ సైన్యాన్ని స్థాపించాడు. మరి 44లో మరి ఈయన ఇంఫాల్, కోహిమా వైపు నుంచి భారతదేశంలో ప్రవేశించే ప్రయత్నం చేశాడు, కానీ మరి ఆ దాడి విఫలమైంది. ఓకేనా, సో ఇది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి విషయం. ఇక స్వాతంత్ర్యం రాబోతుంది విభజన దిశగా. అసలు స్వాతంత్ర్యం వచ్చే ముందు ఏం జరిగింది అనేటువంటిది ఇప్పుడు చూసుకున్నాం. 1940వ సంవత్సరంలో ముస్లిం లీగ్ ముస్లింల కోసం భారత తూర్పు వాయువ్య ప్రాంతాల్లో స్వతంత్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అప్పటిదాకా ఇద్దరు కలిసి ఉందామని చెప్పేసి అనుకున్నారు. లక్నో ఒడంబడికలో ఇద్దరు కలిసి తీర్మానం చేసుకున్నారు. ఇప్పటిదాకా జరిగి 40లోకి వచ్చేసరికి, క్విట్ ఇండియా ఉద్యమంలోకి వచ్చేసరికి, ఎందుకని 39లో వాళ్ళు మనల్ని అడుక్కున్నారు, ఏమని, మీరు మాకు సహాయం చేస్తే భారతదేశం వదిలేసి వెళ్ళిపోతామని. ఇప్పుడు వాళ్ళకి అదునుగా భావించారు, ఓహో అంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోయే టైంలో మనం సాధించుకోగలిగితే మనకి స్పెషల్గా ఒక స్టేట్ అనేది వస్తుందని చెప్పేసి అప్పుడు ప్రత్యేక దేశం కోసం అంటే స్వతంత్ర రాష్ట్రాలను డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఫస్ట్ వీళ్ళు స్టేట్స్ కోసమే ఆలోచించారు, అంటే ప్రత్యేక రాష్ట్రాలు లేక స్వతంత్ర రాష్ట్రాలనే ఆలోచించారు, కానీ వేరే దేశం అనేటువంటి ఆలోచన ఎక్కడా కూడా వీళ్ళు పెట్టిన తీర్మానంలో లేదు. కానీ 1930ల చివరి నుంచి ముస్లిం లీగ్ హిందువుల నుంచి ముస్లింలకు ప్రత్యేక దేశాన్ని ఆశించటం ప్రారంభించింది. మొత్తానికి కారణం ఏది అంటే ముస్లిం లీగే. అర్థమైందా? అంటే 1905 బెంగాల్ విభజనలో స్టార్ట్ అయినటువంటి ముస్లిం లీగ్ చివరికి ప్రత్యేక దేశం కోసం పోరాడేలా చేసింది. అంటే బ్రిటిష్ వాడు ఎంత దూరదృష్టి ఉన్నాడో చూడండి. అంటే ముందే ముస్లింలని వీళ్ళని విడగొడితే ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో గొడవలు వస్తాయని ఊహించాడు, అన్నట్టుగానే జరిగినాయి. అవునా? సో నెక్స్ట్ చూసుకుంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఈయన సేవాగ్రామ్లో కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వహదత్ ఇదీన్ ప్రతిపాదించిన వ్యక్తి ఎవరని అడుగుతారు. వహదత్ ఇదీన్ అంటే ఏంటి అంటే అన్ని మతాల ఏకత్వం. ఈయన ఒక మతం ఎక్కువ ఒక మతం తక్కువ అని చెప్పలేదు, ఎప్పుడూ కూడా అన్ని మతాల సమానత్వంగా ఉండాలి, అలాగే అన్ని మతాలు ఏకతాటి మీద ఉంటే మనం ఏదైనా సాధించగలం అని చెప్పినటువంటి దాన్నే వహదత్ ఇదీన్ అంటారు. సో ఇది ఎవరు ప్రతిపాదించారు అని అడుగుతారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకేనా, అబ్దుల్ కలాం ఆజాద్ వేరు. ఓకేనా, అలాగే ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ వేరు. ఓకేనా, సో ఈయన అక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే సి రాజగోపాలాచారి, మీ అందరికీ తెలుసు రాజాజీ అని మనం పిలుస్తాం. అలాగే ఈయనకు స్పెషల్ బిట్ ఏంటి అంటే భారతదేశంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంలో సభ్యునిగా మొదటి భారతీయ గవర్నర్ జనరల్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. చివరి గవర్నర్ జనరల్ ఎవరండి? చివరి గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బాటెన్ అని చెప్పుకున్నాం. అంటే మౌంట్ బాటెన్ భారతదేశాన్ని వదిలేసి వెళ్ళేటప్పుడు ఆయన ఉన్నారు. మరి 46లో మనకి ఇచ్చేసిన తర్వాత మనం 50లో ఎన్నికలు జరిగి మనం ప్రభుత్వాన్ని ఏర్పరచుకునేంత వరకు కూడా మనకేం లేదు. సో అప్పుడు కూడా మనకు గవర్నర్ జనరల్ ఉన్నారు. అలా మొదటి గవర్నర్ జనరల్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే సి రాజగోపాలాచారి. ఓకేనా, ఈయన మనం ముద్దుగా ఏమని పిలుస్తాం? రాజాజీ అని పిలుస్తాం. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈయన కూడా మరి ఒక గొప్ప వ్యక్తి. ఈయన మనం చూసుకుంటే 1818 నుంచి స్వాతంత్ర పోరాటంలో అగ్రనాయకుడిగా పనిచేశారు. 1931లో కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా పనిచేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాంగ్రెస్ అంటే ఐఎన్సి అని పెట్టుకోండి. ఓకేనా, ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 1931లో అధ్యక్షుడిగా పనిచేసింది ఎవరు అంటే
మరి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మహమ్మద్ అలీ జిన్నా ఈ బొమ్మలో ఉన్నది, అలాగే ఇక్కడ ఉన్నటువంటిది గాంధీ గారు. 1920 వరకు హిందూ ముస్లిం ఐక్యతకు రాయబారిగా ఉన్నటువంటి జిన్నా లక్నో ఒడంబడికలో కీలక పాత్ర పోషించి 34 తర్వాత మాత్రం ముస్లిం లీగ్ను పునర్వ్యవస్థీకరించి ప్రత్యేక పాకిస్తాన్ కావాలని మొదలు పెట్టాడు అనమాట. సో ఎప్పుడు ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ బయటకు వచ్చింది అంటే 1934 ముస్లిం లీగ్ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత. మరి ముస్లిం లీగ్ యొక్క ఆలోచనల వల్ల దేశం ఏర్పడింది ఒకటి, ఏంటది? పాకిస్తాన్. అది ఎలా ఏర్పడిందో చూద్దాం. 1937 సంవత్సరంలో జరిగినటువంటి రాష్ట్రాల ఎన్నికలు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 37లో మనకి ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ వాళ్ళు 11కి 7 గెలిచారు, అవునా? సో ఇక్కడ చూసుకుంటే ముస్లింలు మైనారిటీ వర్గానికి చెందిన వారు, అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎల్లప్పుడూ వాళ్ళ పాత్ర అప్రధానం అవుతుందని ముస్లిం లీగ్ భావించేలా చేశాయి. అందుకనే 37లో యునైటెడ్ ప్రావిన్స్ లో కాంగ్రెస్ లీగ్ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లీగ్ కోరికను కాంగ్రెస్ తిరస్కరించడం కూడా లీగ్ కోపం తెప్పించింది. ఏమందంట? కాంగ్రెస్ ఒకటే కాదు, లీగ్ అండ్ కాంగ్రెస్ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటే కాంగ్రెస్ ఒప్పుకోలా. దాంతో లీగ్ కోపం వచ్చింది ముస్లిం లీగ్ కి. ఓహో, అంటే మనం లేకుండా చేయాలని చూస్తున్నారు వీళ్ళు అని అనుకున్నారు మైండ్ లో. అలాగే 1930లో ఏం జరిగింది అంటే, ఎప్పుడు శాసన ఉల్లంఘన ఉద్యమం సమయం జరిగినప్పుడు ఏం జరిగింది? కాంగ్రెస్ వైఫల్యం ముస్లిం లీగ్ తన సామాజిక మద్దతు విస్తరించుకోవడానికి వీలు కల్పించింది. 1940 ప్రారంభంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉన్నప్పుడు తమ మద్దతును పెంచుకోవడానికి లీగ్ ప్రయత్నించింది. అంటే ఎప్పుడైతే 1940s లో చాలా మందిని అరెస్ట్ చేసి జైలుకి పెట్టిందో ముస్లిం లీగ్ మిగిలిన పెద్దలందరితో సంప్రదింపులు జరిపి మెల్లమెల్లగా వాళ్ళని లైన్లో తెచ్చుకుంది. 45 యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశ స్వాతంత్ర్యం గురించి కాంగ్రెస్ లీగ్లతో బ్రిటిష్ వారు చర్చ ప్రారంభించారు. అప్పుడు ఏం చేశారు అంటే, పెద్ద సంఖ్యలో ముస్లింలు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం వలన కాంగ్రెస్ లీగ్ వాదనను అంగీకరించలేదు. ఓకేనా? దాని తర్వాత ఏం జరిగింది? 46లో మళ్ళీ రాష్ట్రాల శాసనసభలకు ఎలక్షన్స్ జరిగాయి. సాధారణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు దొరికినాయి. మరి ముస్లింలకు కొన్ని రిజర్వ్ చేశారు కదా, అప్పుడు ఆ రిజర్వ్ చేసినటువంటి సీట్స్ లో లీగ్ అద్భుతమైనటువంటి విజయం సాధించింది. అప్పుడు దాంతో ధైర్యం వచ్చింది ముస్లిం లీగ్ కి. దాంతో పాకిస్తాన్ కావాలి మాకు అన్నారు. మార్చి 14, 1946లో వీరి డిమాండ్ ని పరిశీలించడానికి క్యాబినెట్ మిషన్ ని పంపించారు. మరి ఈ క్యాబినెట్ మిషన్ లో సభ్యులు ఎవరు అంటే అలెగ్జాండర్, పెతిక్ లారెన్స్, అలాగే క్రిప్స్. సో ఈ ముగ్గురు భారతదేశానికి వచ్చారు. వచ్చి అయ్యా మరి ఇలా అంటున్నారు వాళ్ళు, వాళ్ళిద్దరికి కలిసి ఉండటం ఇష్టం లేదు అని చెప్పేసి మీరే ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఆ తర్వాత క్యాబినెట్ మిషన్ ఏమంది అంటే, భారతదేశం ఐక్యంగా ఉండాలి, ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు స్వయం ప్రతినిధినిచ్చే ఒక సరళమైన సమాఖ్యగా ఏర్పరచాలని సూచించారు. కానీ మరి లీగ్ ఒప్పుకుందా? ఈ లీగ్ కాంగ్రెస్ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. కాబట్టి దాంతో ఖచ్చితంగా విడగొట్టాల్సి వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గురించి ఇచ్చారు. ఈయన్నే ఫ్రాంటియర్ గాంధీ అని పిలుస్తారు. ఈయన్నే సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు అంటే సర్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ని పిలుస్తారు. ఈయన పఠాన్ నాయకుడు. మరి ఈయనకి ఇంకో బిరుదు ఉంది, బాద్షా ఖాన్. ఈ బాద్షా ఖాన్ ఏం చేశారు అంటే, పఠాన్లందరినీ ఒక పోగు చేసి వాళ్ళకు ఒక పేరు పెట్టాడు, ఖుదాయి ఖిద్మత్ గార్లు అనే పేరు పెట్టి ఒక అహింసాయుతమైనటువంటి ఉద్యమాన్ని నడిపాడు. సో తర్వాత 47లో దేశ విభజనకు అంగీకరించిన తన తోటి కాంగ్రెస్ నాయకులను ఇతను విమర్శించాడు. అరే ఎలా ఒప్పుకున్నారా దేశం విడిపోతుంటే అని చెప్పేసి వాళ్ళని విమర్శించడం కూడా జరిగింది. ఓకేనా? ఇక్కడ బిట్స్ ఏంటి అంటే, ఫ్రాంటియర్ గాంధీ లేక సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ని పిలుస్తారు. మరి ఈయనకి ఇంకొక బిరుదు ఏంటి అంటే బాద్షా ఖాన్. మరి ఈయన స్థాపించింది ఖుదాయి ఖిద్మత్ గార్లు అనేటువంటి ఒక అహింసాయుతమైనటువంటి మార్గం. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి ఇక చివరికి క్యాబినెట్ మిషన్ యొక్క మరి ఆ చర్చలు వైఫల్యం పొందాయి. పాకిస్తాన్ ఖచ్చితంగా కావాలని చెప్పేసినటువంటి డిమాండ్ తో వాళ్ళు సామూహిక ఆందోళన చేశారు. వాళ్ళు
1946 ఆగస్టు 16వ తేదీన ప్రత్యక్ష చర్య దినోత్సవంగా ప్రకటించింది. ఎవరు? ముస్లిం లీగ్. దాంతో వాళ్ళందరూ కూడా చాలా మంది అల్లర్లు చెలరేగినాయి. కలకత్తాలో చాలా మంది చనిపోయారు. దాంతో ఇక చివరికి దేశ విభజనకి అందరూ ఒప్పుకున్నారు. మరి దాంతో 1947 ఆగస్టు 15 నాడు విడిపోయినప్పుడు భారతదేశంతో పాటుగా పాకిస్తాన్ అనేటువంటి ఒక కొత్త దేశం కూడా ఆవిర్భవించింది. అంటే స్వాతంత్రం వచ్చిందన్నటువంటి ఆనందం ఒకవైపు, దేశం విడిపోయిందన్నటువంటి బాధ ఒక దాంతో ఉంది అని చెప్పటమే ఇక్కడ మనకి ప్రధానమైనటువంటి పాయింట్ గా తీసుకున్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే గోల్డ్ కోస్ట్ గా పిలువబడేటువంటి ఘనాకి ఇంకో పేరేంటి అంటే గోల్డ్ కోస్ట్. సో ఈ గోల్డ్ కోస్ట్ సబ్ సహారా ఆఫ్రికన్ దేశం 1957లో మొదటగా స్వాతంత్ర్యం పొందింది. బ్రిటిషర్స్ నుంచి ఆఫ్రికా దేశాల్లో మొదటగా స్వాతంత్రం పొందిన దేశం ఏది అంటే గోల్డ్ కోస్ట్ గా పిలువబడే ఘనా. సో దీనికి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది క్వామె నక్రుమా. సో ఏంటి ఆ పార్టీ అంటే పీపుల్ కన్వెన్షన్ పార్టీ. సో ఈ పీపుల్ కన్వెన్షన్ పార్టీ 1956లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో బీభత్సంగా గెలిచింది. దాంతో ఘనా అనేటువంటి పేరుతో ఒక స్వతంత్ర దేశం అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి దాంతో మరి ఈ పాఠాన్ని క్లోజ్ చేశారు. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్మ క్లాస్ రూమ్ ని మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.